దానిలో పాతాల మూడలో ప్రేమామృత దాన్ని చెందిన యేసు సమయవరు Deva Buddha
పాఠశాల 643 కొత్త దాంట్లో పాత దాంట్లో 543. ప్రభుత్వ స్తోత్రము మూర్తిని గెలిచను నాకు ఏ సెల్లదైన విజయం ఇచ్చును ఘన విజయం ఇచ్చును. సంఖ్య 643 మరి కొత్త దాంట్లో 658, పాత దాంట్లో 543. ప్రభుకే స్తోత్రము మృతిని గెలిచెను ప్రభుకే సెలవైన విజయం ఇచ్చును ఘన విజయం ఇచ్చును. ప్రభుకి స్తోత్రము మృతిని గెలిచెను ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమేకి మరణమాపు లెంగన వెంకటయము మరణము ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమేకి మరణమాపు లెంగన వెంకటయము మరణము ఫలించే సత్యవాక్యము. జై ప్రభు జై ప్రభు విజయుడా విజయుడా. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. దైవ జన్మ బంధువాని లోకమున్ జయింతురు లోకమున్ జయించు విజయమేవ నా విశ్వాసము. దైవ జన్మ బంధువాని లోకమున్ జయింతురు లోకమున్ జయించు విజయమేవ నా విశ్వాసము. జై ప్రభు జై ప్రభు విజయుడా విజయుడా. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. ప్రభు
క్రీస్తు ప్రేమ నుండి మనలనేమియు విడబాపదు. జై ప్రభు జై ప్రభు విజయుడా విజయుడా ప్రభు యేసు ఎల్లవేళ విజయమేచును ఘన విజయమేచును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమేచును ఘన విజయమేచును. అన్నిటిలో పొందెదాము ఆయనాడు విజయము అధిక విజయముందెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే. అన్నిటిలో పొందెదాము ఆయనాడు విజయము అధిక విజయముందెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే. జై ప్రభు జై ప్రభు విజయుడా విజయుడా ప్రభు యేసు ఎల్లవేళ విజయమేచును ఘన విజయమేచును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమేచును ఘన విజయమేచును. కేము పొందు మారయారు కాన రాజవారసుల్ దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రులు. జయము పొందు వారయారు కాన రాజవారసుల్ దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రులు. జై ప్రభు జై ప్రభు విజయుడా విజయుడా ప్రభు యేసు ఎల్లవేళ విజయమేచును ఘన విజయమేచును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమేచును ఘన విజయమేచును. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:16-17 అందరం కలిసి. రోమా 8:16-17 అందరం కలిసి. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పొందిన క్రీస్తుతోటి వారసులము. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక అపోస్తలుడైనటువంటి పట్మాస్ ద్వీపమందు యేసుక్రీస్తుని బట్టి ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం బట్టి ఆయన దేవుని వాక్యం బట్టి పరివాసుగా వేయబడిన అపోస్తలుడైన యోహాను రాసినటువంటి 3వ పత్రిక 4వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుందాం. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొచ్చున్నారని వినడం కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా కొడుకు తండ్రి, చివర బాబు మా కొడుకే దీవించండి, మాతో మాట్లాడండి ప్రభా. మాట్లాడే దేవుడు ప్రభా, నీ యొక్క స్వరము ప్రభా ఈ సృష్టిని అంతా చేసినది ప్రభా. నీ నోట్లో నుండి బయలుదేరిన ప్రతి మాట ఈ అందమైన సృష్టి ఈ విధంగా ఉండటకు కారణమైంది. అయితే మమ్మల్ని మాత్రము మీ సాహసములతో నిర్మించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మాకు మీ రూపునిచ్చిన దేవుడు, అందుకే మీకు వందనాలు చెల్లిస్తాను.
మీ రూపం మాకు అనుగ్రహించినందున మీకే సాగిలపడి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దయగల తండ్రి, ఆ విధంగా మారు మనసు రక్షణ ద్వారా ప్రభా, కృప ద్వారా కలిగిన రక్షణ ద్వారా ప్రభా, శిలువ రక్తం చేత కడుగోడు ద్వారా కలిగిన రక్షణ ద్వారా బాప్టిజం సాక్ష్యం ద్వారా క్రీస్తును ధరించి ఉండేటి కోరికే ధన్యతను మీరు మాకు దయచేసినారు వందనాలు. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో చాలా బాగా మా కొరికే దీవించి మాతో మాట్లాడండి ప్రభా. మెట్టుకు దేవుని వారసులై ఉన్న సత్యాన్ని గుర్తెరుగులకు సాధించారు. దేవుని వారసులను ప్రభా ఆయా దశల గుండా ఆయా దశల గురించి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రి కూడా మాతో మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, తేటగా మాట్లాడండి, బలమైన స్వరంతో మాట్లాడండి. ఓ ప్రభా, మెట్టుకు మాలో ఉన్న సమస్తమైన మాలిన్యము మస్తు ప్రభా మెట్టుకు సంపూర్ణంగా తీసివేయబడినట్లుగా మాట్లాడండి. మేము నూతనపరచబడినట్లుగా మాట్లాడండి ప్రభా. మమ్మల్ని మేము దీనులుగా మీకు ప్రదర్శించుకున్నట్లుగా మాట్లాడండి ప్రభా. మాతో మాట్లాడండి, కార్యం జరిగించండి. రాత్రి మా ప్రియులు బట్టి ఉన్నాను ప్రభా. ఇక్కడ దినాల్లో కూడా లేఖనం సెలవించినట్లు విశ్వాసం కనుగొనని అటువంటి పరిస్థితులు ఈ స్థలంలో ఈ సంఘంలో శాబ్దిక సంఘంలో ఉండకూడదు కాక నీ ప్రేరైనటువంటి వారు మెట్టుకు నీతి నిమిత్తమైన ఆపద కలిగిన వారే ఓ ప్రభా, మెట్టుకు దేవుని వాక్యం గురించి అపేక్ష కలిగినటువంటి వారి ఉండరు కాక అటువంటి వారిగా వారిని చేయమని వేడుకుంటున్నాం. మా శ్వాసం దేవునికరంగా చేయండి. ఎవరైనా మార్గ మధ్యలో తీసుకుంటాండి రాగలిగి దేవుని ఇంటికి సమస్తమైన అనుకూలమైన పరిస్థితులు రాలేని వారిని దర్శించండి. వారి హృదయ కాఠిన్యాన్ని గద్దించండి ప్రభా. మెట్టుకు మా సాహసం ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా చేయండి. యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున పేరిట స్తుతించి వందనం చెల్లించి దీనముల స్వాతంత్ర్యంతో మాట్లాడమని మమ్మల్ని తృప్తిపరచమని ఓ ప్రభా దీనముల స్వాతంత్ర్యంతో ప్రార్థించి యేసుక్రీస్తు ప్రభువు మహిమ కలిగిన నామమున పేరిట అధీనంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. చూస్తూ ఉన్నాము మరి దేవుని వారసులు కాబట్టి నిన్న దినాన ఎట్లు దేవుడు మనం దేనికి వారసులుగా చేస్తున్నాడు దాన్ని చూస్తున్నాడు. నిన్న దినంలో మొదటిగా ఎట్లు ఆయన రాజ్యంలో ఆయన సిద్ధపరిచిన పట్టణంలో ఆయన మనలను వారసులుగా చేస్తున్నాడు. మరి రెండవదిగా మనం చూస్తూ వచ్చినాము మరి వారసుల యొక్క అనేక దశల గురించి మనం చూస్తూ వచ్చినాం. నిన్న దినాన పాలు తాగు దశ గురించి మనం చూస్తున్నాం. ఈ దినాన బాలుల యొక్క దశ గురించి మనం చూస్తూ ఉంటాం. రెండో దశ బాలుల దశ. రాత్రికాల సమయంలో కూడా బాలుల దశ గురించి మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రేమగల దేవుడు మనందరితో చదువుతున్న లేఖనంలో నుండి మనతో మాట్లాడడం కాక. కాబట్టి దేవుని వారసులము, దేవుని వారసులైనటువంటి వారు ఈ 4 దశల గుండా వెళ్ళాల్సిందే. ఏంటో దశలు అంటే మొట్టమొదటిగా పాలు తాగు దశ, దాని తర్వాత బాలుల దశ, దాని తర్వాత మూడవదిగా యవన దశ, నాలుగవదిగా పరిపక్వత చెందినటువంటి స్థిరపడినటువంటి దశ. కాబట్టి మనం చూస్తాం గలతీ 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. గలతీ 4 మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మరియు నేను చెప్పేదేమనగా వారసులు అన్నింటినీ కర్తయ్యులను బాలుడు అయినంత కాలం అతనికి దాసుడిని ఏ వేయడం లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినం వచ్చే వరకు అతను సంరక్షకులకు గృహ నిర్వాహకులకు ఆ దినంలో ఉంటున్నాడు. అటువే మనము బాలులమైనప్పుడు లోక సంబంధమైన మూలపాఠం లోబడి దాసులమై ఉంటుంది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం బాలులైనటువంటి వారు, బాల్య దశలో ఉన్నటువంటి వారు గృహ నిర్వాహకుల మరి సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండాలంట. వాక్యం చెప్తాం, నేను చెప్పడం కాదు. వాక్యం ఎవరి ఆధీనంలో ఉండాలంట? రక్షించబడినటువంటి వారు మరి పాలు తాగు దశలో నుండి ఎదిగి బాలుల దశకు చేరినటువంటి వారు ఎవరి ఆధీనంలో ఉన్నారంట? సంరక్షకులకు, దాని తర్వాత గృహ నిర్వాహకులకు ఆధీనంలో ఉండాలి. కొంతమంది బాలుల దశలోనే ఈ సంరక్షకులను గృహ నిర్వాహకులను అధిగమించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి దాంట్లో. అందుకే వారి జీవితంలో మరి వారు దేవునికి సంతోషము తీసుకురాని వారుగా ఉంటారు. వారు ఎవరికి సంతోషం ఉండదు, కుటుంబంలో సంతోషం ఉండదు, దేవుని సంఘంలో సంతోషం ఉండదు, దేవునికి సంతోషం ఉండదు, వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా సంతోషం ఉండదు. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నట్లుగా అట్లా కనబరుచుకుంటారు అంతే. అట్లా వాళ్ళు సంతోషంగా ఉన్నట్లుగా ఏం చేస్తారు? వాళ్ళు కనబరుచుకుంటారని. 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
యోహాను రాసినటువంటి 3వ పత్రిక 4వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము. చూడండి, కాబట్టి పిల్లలు లేకపోతే బాలురు, కాబట్టి బాల్య దశ. మరి ఈ నడుచుకున్నట కాబట్టి బాల్య దశ దేని గురించి బోధిస్తా ఉంది? ఉదయకాలం మనం చూస్తాం. బాల్య దశ నేర్చుకునే దశ. బాల్య దశ ఏంటి? నేర్చుకునే దశ. అంత మాత్రమే కాదు, నేర్చుకున్న దానిని అభ్యాసం చేసే దశ. నేర్చుకున్న దాన్ని ఏం చేసే దశ? అభ్యాసం చేసేటువంటి దశ. నేర్చుకుని అభ్యసించి దాని ప్రకారం జీవించే దశ. కాబట్టి ఇప్పుడు యోహాను రాసినటువంటి 3వ పత్రికలు మనం చూస్తే ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంట మరి ఏం చేస్తున్నారంటే సత్యం అనుసరించి నడుస్తూ ఉన్నారు. దేని అనుసరించి నడుస్తున్నారు? సత్యం అనుసరించి. సత్యం అనుసరించి నడిస్తే సంతోషము. సత్యం అనుసరించి నడిస్తే ఏంటి? సంతోషం. ఇంట్లో పిల్లలు సత్యం అనుసరించి నడుస్తూ ఉంటే, మనం సత్యంలో జీవిస్తూ ఉంటే దేవుడు ఎంత సంతోషపెడతాడో, ఎంత సంతోషపెడతాడు. ఇతరులలో సత్యం ఉందా లేదా అన్నది మనకు అనవసరం. ఏంటి? ఇతరులలో ఏముందా లేదా మనకు అనవసరం. ఇతరులు సత్యం అనుసరించి నడుస్తున్నారా లేదా అని మనకు అనవసరం. మనం సత్యం అనుసరించి నడుస్తున్నామా లేదా అనేది మట్టుకే మనకు అవసరం. మనకేంటి అవసరము? మనము సత్యం అనుసరించి నడుస్తున్నామా లేదా అనేది మట్టుకే మనకు అవసరం. వేరే వాళ్ళు సత్యం అనుసరించి నడుస్తున్నారా లేదా, వీళ్ళు సత్యం అనుసరించి నడుస్తున్నారా లేదా, బోధకుడు సత్యం అనుసరించి నడుస్తున్నాడా లేదా, ఆయన సత్యం అనుసరించి నడుస్తున్నాడా లేదా, ఈయన సత్యం అనుసరించి నడుస్తున్నాడా లేదా, ఈమె సత్యం అనుసరించి నడుస్తుందా లేదా, ఇదంతా మనకు అనవసరం. మన అవసరం ఏంటి అంటే మనము నా మట్టుకు నేను సత్యం అనుసరించి నడుస్తున్నానా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి ప్రశ్న, పరీక్ష మన జీవితంలో. ఎంతవరకు? మన జీవిత కాలంలో ఈ శరీరంలో ఉన్నంత వరకు, ఈ గుడారంలో ఉన్నంత వరకు మన మట్టుకు మనము సత్యం అనుసరించి నడుస్తున్నామా లేదా అని అంతవరకు చూసుకోవాలి. ఇంకా మన పరిధి దాటి వాళ్ళు వీళ్ళు వెనుకున్నారు, ముందున్నారు, పక్కన ఉన్నవారు, మరి ఇంకెవరో వగేరాలు వాళ్ళు సత్యం అనుసరించి నడుస్తున్నారు లేదన్నది మనకి అనవసరము. నువ్వు అన్నం కూరలు వండేటప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరినీ గురించి ఆలోచన చేసి వండుతున్నావా? అన్నం కూరలు వండేటప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించి వండుతున్నారా? ఎవరి గురించి ఆలోచన చేస్తారు? భర్త వరకు, నీ వరకు, ఇంకెవరి కోసము? పిల్లలు. అంతే, వాళ్ళ వరకు ఆలోచన చేస్తావు. ఒకవేళ దారి మధ్యలో నువ్వు వచ్చేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అడుక్కునేవాడు కనపడినా అనంకులు వచ్చేటప్పుడు వాడి గురించి ఆలోచన చేస్తావా? చెయ్యవు. అట్లనే సత్యం అనుసరించి నడిచే విషయంలో నీ మటుకు నువ్వు సత్యం అనుసరించి నడుస్తున్నావా లేదనేది చాలా ప్రాబ్లం. నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు సంపాదించేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీస్లో లోకంలో ఆకలి డబ్బులతో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం నేను కష్టపడాలని చెప్పి కష్టపడుతున్నావా? నీ కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం కష్టపడుతున్నావు. నువ్వు జీతం సంపాదించేటప్పుడు ఆ జీతం వచ్చిన జీతము దానికి జీతం చేతిలో పడకమునిపే దాన్ని 100 రూపాయలని 10 రకాలుగా మనం దాని గురించి ఆలోచన చేసి పెడతాం కదా. కాబట్టి నువ్వు ఎవరి గురించి ఆలోచన చేయవు. నువ్వు సంపాదించే జీతం విషయంలో అంత పర్టికులర్గా ఉండి అంత పర్ఫెక్ట్గా నువ్వు ప్లాన్ చేస్తే, నువ్వు వండే అన్నం కూరలప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా నీ కుటుంబం వరకే నువ్వు ఆలోచించి వండితే, మరి సత్యం అనుసరించి నడిచేటప్పుడు ఎందుకు ఇతరుల గురించి ఆలోచన చేస్తావు? నీ వరకు ఉన్నారే చూసుకో. నువ్వు సత్యం అనుసరించి నడుస్తావు లేదు, అంత మటుకు చాలు. దేవుడు అదే చూస్తాడు నీ జీవితంలో, అదే దేవుడు చూస్తాడు. కాబట్టి ఇక్కడ మరి సత్యం అనుసరించి నడుచడం ద్వారా ఏమవుతుందంట? దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉంటాము. సత్యం అనుసరించి నడుచడం ద్వారా ఎవరిని సంతోషపరుస్తాం? మనము దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉంటాము. కాబట్టి మనం సత్యం అనుసరించి నడిచేటప్పుడు మన దేవుడు సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. మనం సత్యం అనుసరించి నడిచేటప్పుడు మన కుటుంబీకులు సంతోషించేవారు ఉంటున్నారు. మనం సత్యం అనుసరించి నడిచేటప్పుడు మన సంఘం సంతోషించేదిగా ఉంటా ఉన్నది. అట్లని చెప్పి నేను సత్యవంతుడిని, నేను సత్యవంతురాలని చెప్పి బోర్డు వేసుకొని తిరగడం కాదు. బోర్డు వేసుకొని తిరగడం చాలా మంది కాబట్టి రకరకాలుగా బయలుపరుచుకుంటారు. తమ అవసరం లేదు. మనలో సత్యం ఉన్నదా లేదా అని దేవుడే బయలుపరుస్తాడు. ఎవరు బయలుపరుస్తాడు? దేవుడే బయలుపరుస్తాడు. మన నీతి మరి మధ్యాహ్నం కాంతువలే ఆయనే ప్రకాశింపజేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు.
కాబట్టి మన నీతిని కాబట్టి ఆయనే ప్రకాశింపజేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి సత్యాన్ని ఆయనే ప్రకాశింపజేసేటువంటి వాడుగా ఉంటాడు. చూడండి 37వ కీర్తన 6వ వచనం చదవండి. ఆయన వెలుగు వలె కాబట్టి నీ నీతిని మరి ఆయనే వెల్లడి చేయవాడై ఉంటా ఉన్నాడు. మరి ఆయనే వెల్లడి చేయవాడై ఉన్నాడు. అది మాత్రమే కాదు, హిజ్కియాకు రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ప్రభు చెప్పినాడు, నువ్వు మరణం కానున్నావు కనుక నీ ఇంటిని ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలి, చక్కపరుచుదని చెప్పినాడు. చెప్తే హిజ్కియా ఏం చేసినాడంటే గోడ వైపు తిరిగి దుఃఖపడినాడు. ప్రభువా ఎందుకు ఏ విధంగా నేను నడుచుకుంటున్నో నీ సన్నిధిలో, ఎట్లంట ఏ విధంగా నేను నీ సన్నిధిలో నడుచుకుంటున్నో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా మొరను ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క మరి సత్యం అనుసరించి నడుచుకునే విషయంలో నీ మటుకు నువ్వు సత్యం అనుసరించి నడుస్తున్నావా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఎవరి విషయం మనకు అనవసరం, ఇంకెవరి విషయం మనకు అది దేవుడు చూసుకుంటాడు. అది ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మన మటుకు మనము సత్యం అనుసరించి నడుస్తున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఎవరైతే సత్యం అనుసరించి నడిచేవారు ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటా ఉన్నాడు. నువ్వు ఎట్లా నడుస్తా ఉన్నావు? సత్యంలో నడుస్తున్నావా? సత్యం వల్ల కలిగే లాభాలు ఏంటి? అసలు సత్యం అంటే ఏంటి? సత్యం వల్ల కలిగే లాభాలు ఏంటి? సత్యం అనుసరించి నడుస్తున్నావా? చాలాసార్లు మనం సత్యం అనుసరించినాడు. సత్యం అనుసరించి నడవకుండా అసత్యంలో నడిచేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అనేక సార్లు మన జీవితం పెద్ద అబద్ధపు మూట. మన జీవితం ఏంటి? పెద్ద అబద్ధపు మూట. నోరు తెరిస్తే అబద్ధమే. కొంతమంది అందరితో అబద్ధాలు ఆడతారు. ఎవరితో పడితే వాళ్ళతో అబద్ధాలు ఆడతారు. భార్యతో అబద్ధమే, భర్తతో అబద్ధమే, పిల్లలతో అబద్ధమే, అధికారులతో అబద్ధమే, ఇరుగు పొరుగు వాళ్ళతో అబద్ధమే, బంధువులతో అబద్ధమే, సేవకులతో అబద్ధమే, అందరితో అబద్ధమే. ఇంకా నీ ద్వారా దేవునికి కలిగే సంతోషం ఏముంది? చెప్పు. బైబిల్ పట్టుకున్నావు, నోరు తెస్తే అబద్ధాలు ఆడుతున్నావు. నోరు తెస్తే పచ్చి అబద్ధాలు, మామూలు అబద్ధాలు కూడా కాదు, పెద్ద అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నావు. నీ ద్వారా కలిగే సంతోషం ఏముంది? నీ ద్వారా దేవునికి కలిగే సంతోషం ఏముంది? ఇక్కడ రాయబడింది, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినడు కంటే నాకు ఎక్కువైన సంతోషము. సత్యం అనుసరించి నడిస్తే నీ ద్వారా అనేకులు సంతోషిస్తారు. ముందుగా దేవుడు సంతోషిస్తాడు, దాని తర్వాత నీ కుటుంబం సంతోషిస్తుంది, సంఘం సంతోషిస్తుంది, సమాజం కూడా సంతోషిస్తుంది. నీవు సత్యం అనుసరించి నడవకపోతే దేవుడు సంతోషించడు, నీ కుటుంబం సంతోషించడు, సంఘం సంతోషించడు, సమాజం కూడా సంతోషించదు. కాబట్టి మనం చూస్తాం. అందుకే దేవుడు కొంతమందిని చూసి చెప్పినాడు ఏమంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాసం. చూడండి యోహాను సువార్త 8:44 చదవండి. యోహాను సువార్త 8:44 చదవండి. మీరు మీ తండ్రి అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును. ఇక్కడ ప్రభు ఇశ్రాయేలు కొంతమందిని చూసి మాట చెప్తాడు. ఏమని చెప్తున్నాడంటే, ప్రభు మీరు మీ తండ్రి ఎవరి సంబంధులంట? మీరు నా సంబంధులు అని చెప్పడం లేదు. ప్రభు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? మీరు నా సంబంధులు అని చెప్పడం లేదు. వీళ్ళంతా ఎవరిని వెంబడిస్తున్నారు తెలుసా? యేసు ప్రభునే వెంబడిస్తున్నారు. పొద్దున్న లేస్తే యేసు ప్రభుతోనే ఉంటున్నారు. పొద్దున్న లేస్తే యేసు ప్రభుతో ఉండాలని ప్రభు ఈ మాట అనాలంటే ఎన్నిసార్లు ఆలోచన చేయాలి? పొద్దున్న లేస్తే వీళ్ళు ఎవరితో ఉంటున్నారు? యేసు ప్రభుతోనే ఉంటున్నారు. యేసు ప్రభుతో ఉంటుంటే యేసు ప్రభు చూసి ఏం చెప్పినంటే, మీరు మీ తండ్రి అపవాద సంబంధులు, అంత మాత్రమే కాదు, మీ అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగలుగుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు ఏంటి? సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి అందు ఏం లేదంట? సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడు, అబద్ధంలోకి ఏమైనాడంట? కాబట్టి ఇవన్నీ మరి యేసు ప్రభు వారు వాళ్ళతో అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇవన్నీ వాళ్ళల్లో ఏమున్నాయి? వాళ్ళల్లో ఉన్నాయి. ఏమున్నాయి వాళ్ళల్లో? అపవాద సంబంధులు, తండ్రికి అపవాద సంబంధులు. నేను మీ తండ్రిని కాదు, మీరు నన్ను రోజు వెంబడిస్తున్నారు కానీ మీరు నన్ను తండ్రిగా స్వీకరించలేదు.
మీరు నన్ను ప్రభుగా స్వీకరించలేదు. పొద్దున్న లేస్తే నాతోనే ఉంటున్నారు, కానీ మీరు మీ జీవితంలో సంపూర్ణమైన, పరిపూర్ణమైన, నిజమైన, యథార్థమైన విధానంలో నాకు మీ జీవితంలో అధికారం ఇవ్వలేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. అధికారం ఇచ్చినట్లుగా నటిస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, 33వ వచనం చదవండి. కాబట్టి ఆయన రాజ్యమైన మొదలు వెతుకుడి. కాబట్టి నాకు మొదటి స్థానం ఇచ్చినట్లుగా నటిస్తున్నారు. ఏ స్థానం ఇచ్చినట్లుగా? పొద్దున్నే లేసి నా దగ్గరికి వచ్చేస్తున్నారు. నాకేదో మొదటి స్థానం, అబ్బా మిమ్మల్ని చూసిన వాళ్ళు అంటున్నారు, అబ్బా వీళ్ళు ఎంత భక్తులండి, పొద్దున్న లేస్తే ఏసు ప్రభుత్వం అంటున్నారు. దేవుడు మొదటి స్థానం ఇస్తున్నారు. లేదు లేదు, అంత బుట్టకమే, లోపల లేదు, లోపల లేదు, అంత బయటికే, అంత లోపల లేదు. లోపల దేవుడికి మొదటి స్థానం లేదు, బయటికి మాత్రమే. అందుకే ప్రభు అన్నాడు కొంతమందిని చూసి, మీరు నా పెదవులతో ప్రభుని ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయాలు ఎట్లున్నాయంట? దూరంగా ఉన్నాయి. పొద్దున్న లేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభు నామం పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, హల్లెలూయా, స్తుతింపబడును గాక, హల్లెలూయా, స్తుతింపబడును గాక, హల్లెలూయా అంటా ఉన్నారు, కానీ హృదయాలు ఎక్కడున్నాయంట? దూరంగా. పొద్దున్న లేస్తే హల్లెలూయా అంటున్నారు, హృదయాలు దూరంగా ఉన్నాయి. పొద్దున్న లేస్తే హల్లెలూయా, ప్రభు చూసి 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 విసిగిపోయి ఇట్లా చదువుతాడు. ప్రభు ఏమన్నాడంటే, మీరు మీ పెదవులతో ప్రభుని ఆరాధిస్తున్నారు, కానీ మీరు హృదయాలు ఎట్లున్నాయంట? దూరంగా. మీరు మొదటి స్థానం నాకు ఇచ్చినట్లుగా సమాధానం కనబరుచుకుంటున్నారు, కానీ మీలో నాకు మొదటి స్థానము మీరు మీ తండ్రిగా అప్పవాల్సి సంబంధం. ఇదంత భయంకరమైన మాట. ఎన్నో దినాలు ప్రభుని వెంబడించిన తర్వాత ప్రభు ఒకరోజు వారి వేషధారణ జీవితాన్ని తట్టుకోలేక ప్రభు దుఃఖపడి ఒకరోజు ప్రభు ఈ మాట వారికి చెప్పినాడు. ఎంత దుఃఖపడ్డారు వారు. దుఃఖపడ్డా పర్వాలేదు, కానీ వారు దేంట్లో ఉండాలా? సత్యంలో ఉండాలా. వారు దుఃఖపడ్డా పర్వాలేదు, కానీ వారు దేంట్లో ఉండాలా? అందుకే ప్రభు చెప్పినాడు అన్నమాట. అందుకే ప్రభు ఏం చెప్పినాడు? అందుకే ప్రభు ఆ మాట చెప్పినాడు. మనకైతే ఎంత మొహమాటమో, మన వెనకాల సైన్యం తగ్గిపోతుందని, లేకపోతే మన పొగిడే వాళ్ళు తగ్గిపోతారని చెప్పి మనమైతే అసలు చెప్పము. రండి రండి రండి, మీకోసమే ఎదురు చూస్తాను. కరెంట్ లేట్ అయింది, అందుకే చూస్తాను. రోజు వచ్చేటప్పుడు కరెంట్ లేట్ అయింది, చూస్తా ఉన్నాం, మీకోసమే చూస్తాం. మనం వాళ్ళని పొగడాలి, వాళ్ళు మనల్ని పొగడాలి. ఇద్దరం పొగుడు రెండు రాసుకొని ఏం రాలేదంట, రాసుకొని ఇప్పుడు రాసుకొని రా అక్కడికి ఆ స్థాయికి వచ్చి దేవుడు మాత్రం సెలవిస్తారు. ప్రభు చెప్పినాడు, మీరు మీ తండ్రి అప్పవాల్సింది. మీరు ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ వీరిలో సత్యం లేదు. వీరు ప్రభుకు మోస్తాను ఇచ్చినటువంటి వారు కాదు. ప్రభు చూసి 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 మాటలు వారితో చెప్పినటువంటి వాడు. అది మాత్రమే కాదు, వీరు ఎట్లున్నారంటే దురాశలతో నిండిన వారు ఉన్నారు. వీరు ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ ఏ ఆశలు ఉన్నాయి వీరిలో? దురాశలతో నిండుకున్నారు. అంత మాత్రమే కాదు, వీరు ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ వీళ్ళలో ఏం లేదు? సత్యం లేదు. వీళ్ళు ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ వీళ్ళలో ఏముంది? అబద్ధం ఉంది. ఏముంది? వీళ్ళలో ఏముంది? అబద్ధం ఉంది. అంత మాత్రమే కాదు, వీరు ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ వారు సొంత స్వభావం అనుసరించి జీవిస్తూ ఉన్నారు. ప్రభుకు అనుగుణంగా వారు జీవించడం లేదు. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమైన ఏం కనుడు? ఇంత దురాశలతో నిండుకున్నటువంటి వారు. అంత మాత్రమే కాదు, సత్యమే లేనటువంటి వారు. అంత మాత్రమే కాదు, అబద్ధంలో జీవిస్తున్నటువంటి వారు. తమ స్వభావం, శరీర స్వభావం అనుసరించి నడుచుకుంటున్నటువంటి వారు. వీరు ఎట్లు దేవుని సంబంధులు కాగలరు. వీరు ఎట్లు దేవుని సంబంధులు కాగలరు. వీరు ఎట్లు దేవుని సంబంధులు కాగలరు. రాత్రికాల సమయంలో నువ్వు ఎట్లున్నావేమో దేవుని మందిరానికి వస్తా ఉన్నావు, దేవుని మందిరంలో ఉంటా ఉన్నావు, దేవుని మందిరంలో దేవుని బిడ్డను అనిపించుకుంటా ఉన్నావు. నిజమేనా? సత్యమేనా? లేకపోతే ఏమైనా దురాశలు పెట్టుకున్నావా? ఇంకా ఏమైనా అసత్యము, అబద్ధము? అంత మాత్రమే కాదు, ఇంకా అక్కడ చెప్పబడింది స్వభావం, నీ సొంత స్వభావం అనుసరించి మాట జీవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు చెప్పినాడు, అబద్ధీకుడు మీ తండ్రి, మీరు నా వారు కాదు. నన్ను వెంబడిస్తున్నారు, కానీ మీరు నా వారు కాదు. మీరు ఇంకా అవ్వాల్సిన మొదలే, నన్ను ఊరికనే వెంబడిస్తున్నారంటే, నన్ను ఊరికనే వెంబడిస్తున్నారంటే మీరు నా వారు కాదు. మీరు ఈ మాట ప్రభు ఆ రోజు ప్రభు రాకడ సమయంలో ఆ రోజు ప్రభు నోట్లో నుండి నువ్వు వినడం కంటే ఈ రోజే నువ్వు నీ సరి చేసుకుంటే ఎంత బాగుందో. ఆ రోజు చేతులు దాటిపోకముందే, ఆ రోజులు ప్రభు నువ్వెవరో నాకు తెలియదని చెప్పకముందే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే ఎంత బాగుంది. ప్రభు చెప్పినాడు వారితోటి,
ప్రభు ఇంకా శిలువ మరణానికి ఎక్కకముందే, ప్రభు ఇంకా శిలువ వేయబడకుండే ప్రభు వారిని ప్రేమించి చెప్పినాడు, మీరు మీ తండ్రిగా ఉపాసన. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మరి సత్యం అనుసరించి నడుచుడు ద్వారా ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? సంతోషం. ఏం కలుగుతుంది? సంతోషం, పరలోక సంతోషం, పరలోక ఆనందం, పరలోక మహిమ, ఇవన్నీ కూడా సత్యం అనుసరించి నడిచేటువంటి వారు కలిగినటువంటి వారు ఉంటా ఉన్నారు. కాబట్టి బాల్య దశలో ఉన్నావు, దేంట్లో జీవిస్తున్నావు? సత్యంలో జీవిస్తున్నావు, అసత్యంలో జీవిస్తున్నావు, దురాశలో జీవిస్తున్నావు, నీ సొంత స్వభావం అనుసరించి జీవిస్తున్నావు, లేక సత్యం అనుసరించి జీవిస్తున్నావు? ఈ ప్రశ్న నీకే వ్యక్తిగతంగా నీతోనే ప్రభు మాట్లాడుతా ఉన్నావు. నువ్వు దేన్ని అనుసరించి నడుస్తున్నావు? సత్యం అనుసరించి నడుస్తున్నావా? సత్యం అనుసరించి నడుస్తున్నావు. ఒక ఆయన అడిగినాడు ప్రభు దగ్గరికి వచ్చి, సత్యం అంటే ఏంటయ్యా? సత్యం అంటే ఏంటి? సత్యం అది అడిగినాడు. అడిగి చెప్పేలోపే వెళ్ళిపోయినాడు. యోహాను సువార్త చూడండి. ఒక రాజు పిలాతు అడిగినాడు యేసుప్రభుని, సత్యం అంటే ఏంటి అని అడిగినాడు. 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం చదవండి. యేసు, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, నిన్ను నిమిత్తమే నేను ఈ లోకంలోకి వచ్చి తిని, సత్య సంబంధి ప్రతివాడు సత్యం అంటే ఏంటో అని అడిగినాడు, బయటికి వెళ్ళిపోయినాడు. సత్యం అంటే ఏంటో తెలుసుకోకుండా ఏమైపోయినాడు? బయటికి. నువ్వు రోజు మందిరానికి వస్తున్నావు, రోజు వాక్యం ఉంటున్నావు, సత్యం అంటే ఏంటో తెలియకుండా వెళ్ళిపోతున్నావు నువ్వు కూడా. ఇక్కడ పిలాతు దగ్గర కూడా యేసుప్రభు పిలాతు ఎదురుగా ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు? పిలాతు ఎదురుగా ఉన్నాడు యేసుప్రభు. పిలాతు యేసుప్రభుని అడిగినాడు, సత్యం అంటే ఏంటన్నాడు. అడిగాడు, జవాబు వినకుండానే ఏమైపోయినాడు? బయటికి. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం ఉంటున్నావు, సత్యం అంటే ఏంటో తెలుసుకోకుండానే బయటికి వెళ్ళిపోతున్నావు. సత్యం అంటే ఏంటో తెలియదు నీకు, సత్యం ఎట్లా బ్రతకాలో తెలియదు నీకు, సత్యంలో ఎట్లా జీవించాలో తెలియదు నీకు, సత్యంలో జీవించడం ద్వారా దేవుడు ఎంతో సంతోషిస్తాడో తెలియదు నీకు. నువ్వు జీవిస్తున్నటువంటి దురాశలతో నిండిన జీవితము, అబద్ధములో జీవిస్తున్న జీవితము, అంత మాత్రమే కాదు, నీ సొంత శరీరాశలు స్వభావంతో జీవిస్తున్నటువంటి ఈ జీవితము నిన్ను దేవుడిని ఎంత దుఃఖపరుస్తుందో ఒకసారి జ్ఞాపకం చేస్తావు. దేవుని బిడ్డలని చెప్తా ఉన్నావు, వాక్యం చేత పట్టుకొని తిరుగుతా ఉన్నావు, కానీ నీలో సత్యం లేదు. ఎటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావేమో బహుశా రాత్రి కలిసి సరి చేసుకుని చక్కపరచుకుంటే బాగుంది. చేతులు దాటిపోకముందే, సమయం అయిపోకముందే, నీకు ఇవ్వబడిన సమయము, నీకు ఇవ్వబడిన గడియలు దాటిపోకముందే నువ్వు సత్యంలోనికి వస్తే ఎంత బాగుంది. ప్రభు చెప్పినాడు తన శిష్యులకు, ఏం చెప్పినాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. యోహాను సువార్త 14:6 చదండి. యోహాను సువార్త 14:6 చదండి. యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి. కాబట్టి యేసు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. సత్యంతో నిండిన జీవితం మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. సత్యం అంటే ఏంటి? ఇంకా అర్థంగా సత్యం అంటే ఏంటి ప్రభు చెప్పినాడు చూడండి. నేనే సత్యం. ఏం చెప్పినాడు ప్రభు? నేనే సత్యం. ప్రభుని అంగీకరించినాము, ప్రభు బిడ్డలని చెప్తున్నాము, బాప్టిజం తీసుకున్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనము ప్రభులో నొక్కేస్తూ ఉన్నాం. ప్రభు చెప్తా ఉంటాడు, అబద్ధం ఆడేటప్పుడు, అబద్ధం ఆడకండి ప్రభా, అబద్ధం ఆడకపోతే ఎట్ట ప్రభా, అబద్ధం ఆడేస్తాం. పెద్ద అబద్ధాలు ఆడుతున్నాం, పచ్చబద్ధాలు ఆడుతున్నాం. ఎంత పెద్ద అబద్ధమో అంటారు. చూడండి, ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో కూడా కొంతమంది అబద్ధికులు ఉన్నారు. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కానీ ఈ ఎఫ్ఎస్సీ సంఘంలో అబద్ధికులు బయలుదేరినారు. చూడండి 4:25 చదండి. ఎఫ్ఎస్సీ 4:25. మనం ఒకరికొకరు అవిధమై ఉన్నాం కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగు వాడితో ఏం మాట్లాడాలంట? ఎఫ్ఎస్సీ సంఘంలో అబద్ధికులు తయారైనారు. ఎఫ్ఎస్సీ సంఘంలో ఎవరు బయలుదేరినారు? అంత అబద్ధం. పొద్దున్న లేస్తూ
ఈ అన్న అన్నతో అబద్ధం ఆడితే ఈ అన్నతో అబద్ధం ఆడితే ఈ యొక్క ఆకుతో అబద్ధం ఆడితే ఈ యొక్క అంత అబద్ధాల పూట అబద్ధాల గుంపు తయారైంది సంఘం. అపోజిట్ పౌలుకి ఏం అర్థం కాలేదు. ఏంది అబద్ధాలు పొద్దున్నేస్తే, ఏంది అబద్ధాలు పొద్దున్నేస్తే అబద్ధం, ఆదివారం కూడుకుంటే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. ఎంత భయంకరం. ఏదైతే సంఘానికి అపోజిట్ పౌలు రాసినాడు, మీరు ఒకరికొకరు సత్యం చెప్పండి. ఒకరికొకరు ఏం చెప్పాలా? సత్యం చెప్పండి. మీరు ఒకరికొకరు అవయవంలో ఉన్నారు కాబట్టి ఒకరికొకరు ఏం చెప్పాలా? సత్యం చెప్పుకోండి. ఒకరికొకరు సత్యం చెప్పుకోండి. ఒకరికొకరు సత్యం కాబట్టి ఒకరితో ఒకరు సత్యం చెప్పుకోవాలా. సత్యం చెప్పుకోకపోతే ఎన్నో కలవరాలు వస్తాయి, కలతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, విభజనలు వస్తాయి. అంత మాత్రమే కాదు, మరి ఎన్నో రకాలైనటువంటి నష్టాలు వస్తాయి సత్యం చెప్పకపోతే. దేనికోసం అబద్ధం ఆడుతున్నాం? పూట కోసమా? కూటి కోసమా? 4 రూపాయల కోసమా? రంగు కాగితాల కోసమా? లేదా స్థానం కోసమా? గౌరవాల కోసమా? దేనికోసం అబద్ధం ఆడుతున్నావు నువ్వు? దేనికోసం అబద్ధం ఆడుతున్నావు? చూడండి, ఇక్కడ కొంతమంది డబ్బు కోసం అబద్ధం ఆడుతున్నారు. ఎఫెసీ సంఘం 28వ వచనం చదవండి. ఎఫెసీ 4:28 చదవండి. అపవాది చోటి ఎప్పుడు దొంగిల వాడికి దొంగిలక అక్కర గల వాడికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. ఏం చేయాలా? ఇక్కడ కొంతమంది డబ్బుల కోసం అబద్ధం ఆడుతూ ఉన్నారు. దేనికోసం అబద్ధం ఆడుతున్నారు? దేనికోసం? డబ్బుల కోసం, స్థానాల కోసం. కొంతమంది స్థానాల కోసం అబద్ధాలు ఆడతారు. కొంతమంది గుర్తింపు కోసం అబద్ధాలు ఆడతారు. కొంతమంది వాళ్ళు గొప్ప వాళ్ళని అనిపించుకోవడం కోసం లేకపోని అని కల్పించి చెప్పుకుంటారు వాళ్ళ గురించి. కొంతమంది ఇంకా కొంతమంది రకరకాల అబద్ధాలు చెప్పుకుంటారు. రకరకాల అబద్ధాలు చెప్పుకుంటారు. ఎందుకు ఈ అబద్ధాలు? దేనికోసం ఈ అబద్ధాలు? తెలుసా నీకు? అబద్ధాలు చెప్తే ఏమైతే తెలుసా? అబద్ధం చెప్తే ఏమైతే తెలుసా? నువ్వు ఎవరిమైనా సరే నువ్వు అబద్ధం చెప్తే ఏమైతే తెలుసా? దేవుడి రాజ్యానికి పోవు అంటే ఏంటి? దేవుడి రాజ్యానికి ఇంకో విషయం ఏంటి తెలుసా? నువ్వు దేవుని రాజ్యంలో వారసత్వాన్ని కోల్పోతావు అబద్ధం ఆడితే. ఏం కోల్పోతావు? దేవుని రాజ్యానికి వారసత్వాన్ని. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి, 8వ వచనం చదవండి. పిరికివారులు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో మండు గుండంలో పాలు పొందుదురు. అబద్ధాలు చెప్తే నేరుగా పేరు చదవకుండానే అగ్నిగుండంలో పడిపోతాం. ఏంటి? పేరు చదవకుండానే ఎక్కడ పడిపోతాం? అగ్నిగుండంలో పడిపోతాం. క్యాండిల్ మైనం పడితేనే తట్టుకోలేవు. గారెలు వేసేటప్పుడు నూనె పడితేనే తట్టుకోలేవు. వేడి టీ పడితేనే తట్టుకోలేవు. ఇంకా అగ్నిగుండాన్ని ఏం తట్టుకుంటావు? అగ్నిగుండాన్ని ఏం తట్టుకుంటావు? కాబట్టి అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? ఎక్కడికి? అగ్నిగుండంలోకి వెళ్తారంట. ఎక్కడికి వెళ్తారంట? అగ్నిగుండంలోకి వెళ్తారు. వెళ్తావా? ఉందా? వెళ్ళాలని ఆశ ఉందా? వెళ్ళాలనుకుంటున్నావా అగ్నిగుండానికి? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేనికోసం అబద్ధం ఆడుతున్నావు? గౌరవం కోసమా? డబ్బు కోసమా? స్థానం కోసమా? దేనికోసం అబద్ధం ఆడుతున్నావు? ఎందుకోసం అబద్ధం ఆడుతున్నావు? అబద్ధికులందరూ నరకానికి వెళ్తారు. జాగ్రత్త. అబద్ధికులు ఎవరైనా ఆడి అబద్ధం, నువ్వు మాత్రం ఆడకబద్ధం. ఎవరైనా ఆడి అబద్ధం, నువ్వు మాత్రం ఆడకబద్ధం. సత్యంలో ఉండు. దేంట్లో ఉండాలా? సత్యంలో ఉండు. సత్యంలో ఉండాలి. సత్యంలో ఉంటేనే నువ్వు పరలోక రాజ్యంలో చేరుతావు. చాలా మంది బైబిల్ పట్టుకున్న అబద్ధాలు అంటారు. బైబిల్ పట్టుకున్న అబద్ధాలు అన్ని అబద్ధాలు. పెద్ద ఎఫెసీ సంఘంలో కూడా అటువంటి అబద్ధికులు బయలుదేరుతారు. సంఘంలో అబద్ధికులు చూసి అపోస్తలుడైన పౌలు ఆశ్చర్యపోయినాడు. ఎఫెసీ సంఘంలో అబద్ధికులా? ఆ సంఘం సరే, ఎఫెసీ సంఘం సంఘపడుతుంది. సియోన్లో అబద్ధికులా? హెబ్రోన్లో అబద్ధికులా? ఎరుషలేములో అబద్ధికులా? రెహోబోతులో అబద్ధికులా? ఇంత భయంకరం. అబద్ధికులందరూ అగ్నిగుండంలో ఏం పొందుతారంట? పాలు పొందుతారంట. ఏం పొందుతారంట? సపరేట్ సెక్షన్ ఉంటుంది అనమాట అగ్నిగుండంలో. ఏంటి? సపరేట్ ట్రైన్లో ఉంటుంది కదా, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ. ఫస్ట్ ఏసీ ఫస్ట్ అగ్నిగుండంలో కూడా భోగి పెడతాడు ప్రభు. ఏంటంటే ఇదంతా అబద్ధికులకు. ఈ భాగం అంతా ఏంటి?
నెబుకద్నెజరు అన్నాడు కదా, సత్యం చెప్పినందుకు మేము మొక్కనంటే మొక్కం, అది మూగ విగ్రహం, అది మొక్కం మేము అని చెప్తే నెబుకద్నెజరు ఏమన్నాడు, 700 చేయండి అగ్ని అన్నాడు. ఎంతంటలంట? అబద్ధం ఆడితే 700 అగ్ని పెద్దగా చేస్తాడు దేవుడు, చేసి దాంట్లో వేయండి అంట 700. ఎందుకు అగ్ని గుణాలు పట్టాలి? జాగ్రత్త, అబద్ధం ఆడకు, సత్యంలో ఉండు. దేంట్లో ఉండు? సత్యం చెప్పకుండా నువ్వు పర్వాలేదులే ఏమి కాదు అనుకో, నువ్వు అట్లా అబద్ధంలో జీవించావు అనుకో, ఒక రోజు వస్తుంది చెప్తున్నా, నువ్వు ఎవరితో అబద్ధం చెప్తున్నావు. చూడండి, కొంతమంది ఇక్కడ దేవుని సేవకుడికి అబద్ధం చెప్పినారు. అపోస్తల కార్యాలు చూడండి, అననీయ సఫీరాలు ఇక్కడ ఆ దేవుని సేవకుడితో అబద్ధం చెప్పినారు. ఎఫెసీ సంఘంలో ఏమో ఒకరితో అబద్ధాలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ దేవుని సేవకుడితో అబద్ధం చెప్తున్నారు. చూడండి 5వ అధ్యాయం. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి మేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో 5వ అధ్యాయం 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాడి వారు జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిదిరా? నాతో చెప్పమని అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించద్దు, మీరు ఎందుకు ఏకీపించింది? ఎఫెసీ సంఘంలో ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు యెరూషలేం వచ్చేటికి ఏమైపోయింది? యెరూషలేం ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? యెరూషలేం ఎక్కడ? యెరూషలేం చెప్పండి, యెరూషలేం వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎక్కడున్నాడు? యెరూషలేం. ఇప్పుడు పేతురు దగ్గరకు వచ్చి ఏం చెప్తా ఉన్నారు? వీళ్ళు అబద్ధం చెప్తా ఉన్నారు, సేవకుడితో అబద్ధం చెప్తారు. పేతురు అన్నాడు, మీరు మనుషులతో కాదు కానీ దేవునితో ఏం చేసిద్రంట? అబద్ధం ఆడుతుందని వానితో చెప్పాను. అబద్ధం ఎక్కడెక్కడ ఆడుతున్నావు? అబద్ధం. ఎవరితో ఆడుతున్నావు? అబద్ధం. ఒకరితో ఒకరు అబద్ధం చెప్పుకుంటూ, ఒకరినొకరు అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధపు జీవితం జీవిస్తున్నారేమో, నష్టం వస్తుంది. జాగ్రత్త, ఆ అగ్నిగుండంలో పడవేయబడతాం. అంత మాత్రమే కాదు, మరణంలో మనల్ని కబలించేదిగా, మరణం సంభవించేదిగా ఉంటా ఉన్నది. ఎంత భయంకరమైన పరిస్థితి! అబద్ధము చాలా భయంకరమైన నష్టాన్ని తీసుకొస్తుంది ఆత్మీయ జీవితంలో. ఆత్మీయమైనటువంటి మరణాన్ని తీసుకొస్తుంది అబద్ధం. ఏం తీసుకొస్తుంది అబద్ధము? ఆత్మీయమైనటువంటి మరణాన్ని తీసుకొస్తుంది. కాబట్టి సత్యంలో ఉండు. సత్యంలో ఉంటే ప్రయోజనం ఏంటి? సత్యంలో ఉంటే నువ్వు సమస్తాన్ని జయించగలవు. సత్యంలో ఉంటే ఏం చేయగలవు? నువ్వు సమస్తాన్ని జయించగలవు. యేసులో చెప్పినాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తున్నాడు. మరి అదే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. 33 నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగు, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి సత్యంలో ఉంటే ఏం జరుగుతుంది? అంటే నీకు జయ జీవితం కలిగి ఉంటావు. సత్యంలో ఉంటే ఏం కలిగి ఉంటావు? నువ్వు జయ జీవితం కలిగి ఉంటావు. అంత మాత్రమే కాదు, నువ్వు సత్యంలో జీవిస్తే నీకు సమాధానం ఉంటుంది. సత్యంలో ఉంటే నీకేముంటది? ఏ పరిస్థితులు ఎట్లున్నా పర్వాలేదు, నీకేముంటది? నది వంటి సమాధానం ఉంటుంది. ఎటువంటి సమాధానం ఉంటుంది? నది వంటి సమాధానం. అంత మాత్రమే కాదు, నువ్వు సత్యంలో జీవిస్తే నువ్వు జయ జీవితం జీవిస్తావు. శోధనలు చేయిస్తావు, ఆటంకములను చేయిస్తావు, అపవాదం చేయిస్తావు, జయవంతమైన జీవితం నువ్వు జీవిస్తావు. జయవంతమైనటువంటి జీవితం జీవిస్తావు. కాబట్టి మరి జయవంతమైన జీవితం జీవించాలంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాల్య దశలో సత్యంలో ఉండాలా. దేంట్లో ఉండాలా? బ్రదర్స్ చెప్పడం లేదు. దేంట్లో ఉండాలా?
బ్రదర్ చెప్పండి, దేంట్లో ఉండాలా? గట్టిగా బ్రదర్, దేంట్లో ఉండాలా? ఇప్పుడు సిస్టర్ చెప్పండి, దేంట్లో ఉండాలా? సత్యం. సత్యంలో ఉంటే జయ జీవితం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఏముంటది సత్యంలో అంటే? సమాధానము, జయ జీవితం రెండు ఉంటాయి. ఆహా, ఎంత గొప్ప విషయం. మనం సమాధానం కలిగి ఉండాలి అంటే ఇంట్లోనైనా, భార్యాభర్తల మధ్యలోనైనా, పిల్లలతోనైనా, సంఘంలోనైనా, వెలుపలైనా సమాధానం కలిగి ఉండాలంటే దేంట్లో ఉండాలా? సత్యంలో ఉండాలి. సత్యంలో ఉంటే సమాధానం ఉంటుంది, సత్యంలో ఉంటే జయం ఉంటుంది. సత్యంలో ఉంటే ఏముంటుంది? నీలో ఉండాలా సత్యం, ఇతరులలో కాదు. ఎవరిలో ఉండాలా? నీలో ఉండాలా సత్యం, నీలో ఉండాలా సత్యం. నీలో సత్యం ఉంటే నువ్వు జయ జీవితం కలిగి ఉంటావు, సమాధానం కలిగి. బాల్య దశలో ఇది అలవాటు చేసుకోవాలా విశ్వాస జీవితంలో. బాల్య దశలో సంరక్షకుల యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు, అది మాత్రం గృహ నిర్వాహకుల ఆధీనంలో ఉన్నప్పుడు నువ్వు సత్యంలో నివసించడం, సత్యంలో జీవించడం నేర్చుకోవాలా. నువ్వు సత్యంలో ఉండడం నేర్చుకుంటే, సత్యం అనుసరించి జీవించడం నేర్చుకుంటే నీవు సమాధానం కలిగి ఉంటావు నీ జీవితకాలం అంతట్లో. అది మాత్రమే జయం కలిగి ఉంటావు. ఏంటా సత్యము? ఏంటా సత్యము? ఏంటా సత్యము? యోహాను సువార్త 17:17 చదవండి. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. దేవుని వాక్యం ఏమైందంట? యేసు ప్రభువే సత్యము, దేవుని వాక్యమే సత్యము. ఈ సత్యము మనకి సమాధానాన్ని, జయ జీవితాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు. చూడండి, యోహాను సువార్త 8:32 చదవండి. యోహాను సువార్త 8:32 చదవండి. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. 31-32 చదవండి. యోహాను సువార్త 8:31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా మార్గమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. కాబట్టి మనం చూస్తాను, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును ఏం చేస్తారంట? గ్రహించెదరు. నా వాక్యమందు నిలిచిన వారైతే దేనిలో నిలవాలా? సత్యంలో ఉండాలంటే దేనిలో ఉండాలా? దేవుని వాక్యంలో ఉండాలా. దేవుని వాక్యమే నిజమైన, పరిపూర్ణమైన, 100% సత్యమై ఉంటున్నది. దేవుని వాక్యం ఏంటి? నిజమైన, పరిపూర్ణమైన, 100% ఏంటది? సత్యమై ఉంటుంది. 100% దేవుని వాక్యం సత్యమై ఉంటుంది. అందుకే ప్రభు చెప్పినాడు, ఏమి చెప్పినాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, దేని యందు నిలిచున్నారంట? నా వాక్యమందు నిలిచిన వారైతే ఏం గ్రహిస్తామంట? మనము సత్యాన్ని గ్రహిస్తాం. వాక్యమందు నిలిచింటే దేన్ని గ్రహిస్తామంట? సత్యాన్ని గ్రహిస్తాం. సత్యం ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది, స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. ప్రభు ఆత్మతో విరివిగా నింపబడేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఇది ఎంత గొప్ప సత్యం. సత్యంలో ఉన్నావా? ఎన్ని అబద్ధాలు. అక్కడ అనన్య సఫర్యాలు చనిపోగానే 3 గంటల తర్వాత వచ్చిందంట అనన్య భార్య. ఎన్ని గంటల తర్వాత వచ్చింది? అందరు నోర్లు మూసుకొని ఉన్నారు మౌనంగా. ఎందుకు? వీళ్ళు ఆడిన అబద్ధాలన్నీ ఏమొస్తున్నాయి? మొగుడు దాడిన అబద్ధము, భార్య దాడిన అబద్ధము, బంధువులు దాడిన అబద్ధం అంతా గుర్తుకొస్తాను. నోరు తెరిస్తే ఎక్కడ మంటం వస్తుందా అని చెప్పి ఎట్టున్నారు? దగ్గరగా నోరులో మూసుకొని ఉన్నారు. నోరు తెరిస్తే ఏమవుతుందని భయం ఏర్పడి 3 గంటలు కనీసం ఎవరో ఒకరు యోగు పిల్లలు చచ్చిపోతే ఎంతమంది పరిగెత్తినారు? ఒక దాసుడు వెంటనే పరిగెత్తుకుంటుంది, అయ్యా మీ పిల్లలు చచ్చిపోయినారు. పశువుల మంది అంతా మరి ఎవరో తోలుకెళ్ళిపోతే మరి ఏం చెప్పినాడు? ఒక దాసుడు చెప్పినాడు. మరి యోగుకి అంత పెద్ద నష్టం జరిగితే ఎవరో ఒక దాసుడు చెప్పినాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము మరి లోతు, మరి సొదొమ గొమొర్రా రాజులు వారందరూ కూడా పట్టబడినప్పుడు మరి కదల్మేయరు రాజు వచ్చి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, లోతు ఆస్తిని, లోతు కుటుంబం అంతా తీసుకెళ్ళిపోయినప్పుడు ఒక ఆయన వెళ్ళి ఎవరు చెప్పినాడు? అబ్రహాము. మరి పట్టబడితేనే వెళ్ళి చెప్పినారే, మరి ఇక్కడ ప్రాణం పోయింది ఎవరో నొక్కలని చెప్పాలి కదా. చెప్పాలా లేదు? మీరు చెప్పండి, ఇది న్యాయమేనా? చెప్పాలా? ఒక్కరు కాలు కదుపుతోడు, ఒకరు నోరు తెరుస్తాడు, గట్టిగా నోరు మూసుకున్నాడు. మనకి ఎందుకు వచ్చిందండి? జాగ్రత్తగా మౌనంగా నోరు మూసుకున్నాడు. పాపం సఫీరాకి ఏం తెలియదు. 3 గంటలు బిగ్గరగా నోరు మూసుకున్నారు. కూడికి అయిపోయేంత వరకు
ఇక సనుగు లేదు, గొడుగు లేదు, జాగ్రత్త కూర్చున్నారు. కూడికి అయిపోయారు. ఈ లోపల సత్యం వచ్చింది. జరిగింది తెలివే పాపం. తను కూడా అబద్ధమాడింది, తను కూడా మరణాన్ని. కాబట్టి మనం చూస్తాం సత్యం ఏం చేస్తుందంటే, మనకు సత్యమును గ్రహిస్తే నువ్వు దేవుని వాక్యమే సత్యమై ఉంటావు అన్నది. మరి నువ్వు నిజంగా సత్యంలో ఉంటే నువ్వు స్వతంత్రుడుగా జీవిస్తావు. దేవుని ఆత్మ నీలో స్వతంత్రాలుగా జీవిస్తావు. దేవుని ఆత్మ నింపడే అనుభవం కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు, జయ జీవితం కలిగి ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువు సత్యమై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు లోకాన్ని ఏం చేసి ఉన్నాడు? జయించి ఉన్నాడు. మరి బాల్య దశలో జయ జీవితం సాధ్యమేనా? సాధ్యమే. మొదటి సమయాలు 17వ అధ్యాయం. మొదటి సమయాలు 17వ అధ్యాయం. మొదటి సమయాలు 17వ అధ్యాయం చూడండి. 38వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతున్నాం. మొదటి సమయాలు 17వ అధ్యాయం 38వ వచనం నుండి 38వ వచనం నుండి కొన్ని వచనాలు మరి మార్చి 33వ వచనం చదువుతున్నాం. 33 చదువుతున్నాం, 17, 33 చదువుతున్నాం. దాని తర్వాత నేను చెప్పాను, సౌలు అందరం కలిసి సౌలు ఫిలిష్తీయుని వేసుకొని వారితో పోట్లాడటం నీకు బలం చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యం నుండి వృద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో నేను. ఎవరంటే దావీదు ఎవరు? బాలుడు. ఏం చాలదంటే దావీదుకి బలము చాలదు. బాల్య దశలో జయ జీవితం కలిగి ఉండడానికి బలము చాలదు, ఎవరికి చాలదు. కానీ బాల్య దశలో జయ జీవితం కలిగి ఉండడానికి సత్యమందు నిలిచిన వారికి దేవుడు దండిగా సమృద్ధిగా బలాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు చూడండి, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయము 38వ వచనం నుండి మార్చి చదువుతున్నాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదును ధరింపజేసి రాగి స్థిరస్త్రాలు ఒకటి అతను కట్టి యుద్ధ కవచము తొడిగించను. 39 తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిముకులో ఉంచుకొని చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరుకోకపోయాను. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రనివాడుగా రూపస్తే యునుట చూచి అతన్ని తృణీకరించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు మృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా 40 ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినం ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూములకు ఇద్దును. కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఇక్కడ దావీదు. ఇక్కడ మనం చూస్తే చూడండి 49 తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడసలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నూత కొట్టెను. ఆ రాయి వారిని నుదురు చొచ్చినందున వారు నేలకు బోర్ల పడెను. 50 వచనం. అందరం కలిసి వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలువుంచింది. వాని కత్తి వరకు చూసి దానితో వారిని చంపి వాని తలని తెగలేసింది. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుడు చూసి పారిపోయి. ఎవరు ముందు? బాలుడు ముందు. ఎవరు ముందు? బాలుడు ముందు. ఇది ఎంత ఆశ్చర్యంగా! ఒక బాలుడు ఫిలిష్తీయులందరినీ పార్పు చేసినాడు. ఎవరు? ఒక బాలుడు, ఎ స్మాల్ బాయ్. ఫిలిష్తీయులందరూ పారిపోవడానికి కారకుడైనాడు. ఫిలిష్తీయులందరూ పారిపోవడానికి ఏమైనాడు? కారకుడైనాడు. నీ ఇంట్లో
ఇంతటి గొప్ప జయ గీతము, జయ ఆనందము, జయ ధ్వని ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే సత్యం అనుసరించాలి. సంఘంలో జయధ్వని ఉండాలి అంటే, సంఘంలో జయ గీతం ఉండాలి అంటే సత్యం అనుసరించే నాయకుడు ఉండాలి. ఎవరు ఉండాలా? సత్యం అనుసరించే నాయకుడు ఉండాలి. దావీదు ఒకడు సత్యం అనుసరించినటువంటి వాడు. అందుకే దావీదు బాలుడై ఉన్నప్పటికీ గొప్ప జయం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలుకు ఏమోగలిగినాడు? రాజుగా చేయబడినాడు. ఇశ్రాయేలుకి ఏమోగలిగినాడు? నాయకుడు కాగలిగినాడు. ఇశ్రాయేలు సైన్యములు ఏం చేయగలిగినాడు? నడవగలుగుతూ వచ్చుంటున్నాడు. ఒక బాలుడు బలమైన ఇశ్రాయేలీల సైన్యం ముందు నడుస్తూ వచ్చుంటున్నాడు. ఇది ఎంత గొప్పటి వింత! ఒక బాలుడు బలమైన ఇశ్రాయేలీల సైన్యం ముందు ఏం చేస్తూ వచ్చుంటున్నాడు? నడుస్తూ వచ్చుంటున్నాడు. ఇది ఎంత గొప్పటి వింత! కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ విధంగా దావీదు మరి దావీదు ఇశ్రాయేల్ సైన్యం ముందు నడుస్తూ వచ్చుంటున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. ఆ 17వ అధ్యాయము చూడండి, 18వ అధ్యాయంలో మాట ఉంచదండి. దావీదు ఇశ్రాయేలు సైన్యం ముందు నడుస్తూ. కాబట్టి మరి దావీదుగా ఇశ్రాయేలీల సైన్యం ముందు మరి సౌలుకు ప్రతిగా మరి నడుస్తూ వచ్చుంటున్నాడు. ఒక బాలుడు నడుస్తూ వచ్చుంటున్నాడు. తెలిసిందా? కాబట్టి ఒక బాలుడు ఈ విధంగా చూడండి, 18వ అధ్యాయం 5వ వచనం చదండి. దావీదు సౌలు యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టికి దావీదు ఎట్లున్నాడంట? అనుకూలుడై. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి అది మాత్రమే కాదు, 17వ వచనం చదండి. 18, 17. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. మరి చూడండి, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము. పూర్వకాలమున సౌలు మా మీద రాజేండుగా నువ్వు ఇశ్రాయేలు నడిపించువాడవేంటివి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండమని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినాడని చెప్పెను. మరి ఇశ్రాయేలీయులు వారి పెద్దలందరూ హెబ్రోను రాజునకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఈ విధంగా మరి శూరుల మీద అధిపతిగా మారినాడు. కత్తి పట్టుకొని జయించలేదు సౌలుని, గొలియాతుని. మరి ఈట పట్టుకొని జయించలేదు, కేవలం ఒక వడిసెలతో జయించవచ్చు. కారణం ఏంటి తెలుసా? దావీదు జీవితంలో అనుభవంలో ఎరిగింది ఏంటంటే, పాలు తాగే దశలో నుండి కూడా దావీదు ఎరిగిన సత్యం ఏంటంటే, సత్యంలో జీవించాలా. దేంట్లో జీవించాలా? సత్యంలో జీవించాలా, సత్యం అనుసరించి జీవించాలా. అందుకే దావీదు గొలియాతు మీదకి వెళ్తున్నప్పుడు ఒక పేరుని తీసుకున్నాడు. ఎవరి పేరుని తీసుకున్నాడు? చదండి, ఆ మాట చదండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. దావీదు చాలు, అది మాత్రమే కాదు. చూడండి, 37లో కూడా మాట. సింహం యొక్కయు బలం యొక్కయు ఎలుగుబంటి యొక్కయు సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు ఏం చేయాలా? కొమ్ము
యెహోవా నీకు తోడుగా ఉన్నాడుగా, కానీ దావీదుతో నేను. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, అయ్యా సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నా చేతులు నన్ను రక్షించినాయని చెప్పడంలే, నా జ్ఞానం నన్ను రక్షించిందని చెప్పలే, నేను వరుసల తిప్పే ఆ విద్య నన్ను కాపాడిందని చెప్పడంలే. యెహోవా నన్ను రక్షించినాడు, యెహోవా నన్ను రక్షించినాడు. యెహోవాను నామము సత్యవంతమైనటువంటి నామము. యెహోవా మరి సత్యవంతుడైనటువంటి దేవుడు. అందుకే యేసుప్రభువు చెప్తారు, నేనే మార్గము, ఏమైనా నేనే సత్యమైనటువంటి వాడిని ఆధారం చేసుకున్నాడు. తన జీవితంలో సత్యంలో జీవించడం ఆధారం చేసుకున్నాడు, సత్యంలో జీవించడం నేర్చుకున్నాడు. అందుకే గొలియాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి దావీదు అంటా ఉన్నాడు, ఏమన్నాడంటే చూడండి 46వ వచనం, దేవుని పేరుని ఎంతగా తీసుకుంటున్నాడు చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి, అంత మాత్రమే కాదు, గొలియాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు గొలియాతు ఏమనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలీదు, సింహాన్ని చంపినోడిని, ఎలుగుబంటిని చంపినోడిని, నువ్వెంత ఆఫ్టర్ నా ముందు అంటంలే. ఏమన్నాడంటే, ఓ గొలియాతు విను, నా జీవం కలిగినటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు మరి నాకు నీ మీద విజయం ఇస్తాడు. యేసుప్రభువు చెప్పినాడు, నేనే మార్గము, నేనే సత్యము. బాల్య దశలోనే సత్యం అనుసరించి జీవించడం నేర్చుకున్నాడు. అందుకే దావీదు జీవితంలో ఎవరు కూడా దావీదు ముందు నిలవలేకపోయినారు. పరాక్రమశాలిగా జీవించగలుగుతూ వచ్చినాడు దావీదు. నీ జీవితంలో సత్యం ఉందా? ఎక్కడుంది సత్యం? ఎక్కడుంది సత్యం? నువ్వు సత్యం ఎవరితో చెప్తావు తెలుసా? నిన్ను పొగిడి, నిన్ను అది ఇది చేస్తే వాళ్ళతో చెప్తావు. అది కూడా ఏంటి, నీలో ఉన్న లోపాలని చెప్తావు. అదే సత్యం నువ్వు చెప్తే సత్యం. లేకపోతే నీ జీవితంలో ఎన్ని లోపాలు ఉన్నాయి. సత్యం లేదు. సత్యం ఉంటే నీ జీవితంలో ఏముంటుంది అంటే స్వాతంత్రం ఉంటుంది. దేవుని ఆత్మ నేను బలంగా వాడుతుంది. నీలో సత్యం ఉంటే నీకు సమాధానం ఉంటుంది. నీలో సత్యం ఉంటే నీకు జయ జీవితం ఉంటుంది. ఏముంటుంది? నీకు జయ జీవితం ఉంటుంది. దావీదులో సత్యం ఉంది. సత్యవంతుడైనటువంటి దేవుడిని ఆధారం చేసుకొని జీవించాడు. ఎప్పటి నుండి? పాలు తాగే దశలో నుండి. ఎక్కడి నుండి? ఉదయం చూసినా, నేను నా తల్లి యొక్క సంజపానం చేస్తుండగా నీవే కదా నాకు ఏం పుట్టించినావు? నమ్మిక పుట్టించినావు. ఆహా, ఇదెంత గొప్పటి మాట. బాల్యంలో నుండి మన పిల్లల్ని సండే స్కూల్ తీసుకురావడమే కష్టం. మనం గుడికి రావడమే కష్టం. ఇంకా మన పిల్లలు సండే స్కూల్ సంగతి పక్కన పెట్టి మనం గుడికి రావడమే చాలా కష్టం. చాలా కష్టంగా వస్తుంది గుడి. అదే ఉద్యోగానికి అయితే ఎంత చురుకపోతామో. ఎందుకంటే జీతం కట్టేది 3 లేట్లు అయితే ఒక సీఎల్ కట్టేది. అందుకే సీఎల్ పోకూడదు, ఈఎల్ పోకూడదు. అందుకే ఈఎల్ కాపాడుకోవడం కోసం ఎంత చురుకుపోతామో దేవుని దగ్గరికి మాత్రం ఎంత నిర్లక్ష్యంగా వస్తామో. ఎంత నిర్లక్ష్యంగా దేవుని ఇంట్లో జరిగే పరిచర్యలకు ఎంత నిర్లక్ష్యంగా ఉంటాం. చూసుకుంటారులే, ఎవరొకరు వస్తారులే, ప్రార్థన చేసే వాళ్ళు ఎవరొకరు ఉన్నారులే, ఎవరొకరు చేస్తారులే, ఏదో ఒకటి జరుగుతారులే. ఎంత నిర్లక్ష్యం. దేవునికి ఎంత అవకాశం ఇచ్చినాడు, దేవునికి ఎంత గొప్ప రక్షణ ఇచ్చినాడు తెలుసా? పరలోకంలో అందరూ ఎవరు ఉంటారు తెలుసా? ఆ రాజ్యంలో సత్యంలో ఉండేటువంటి వారు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, సత్యం అనుసరించి బ్రతికిన వాళ్ళు ఉంటారు. అబద్ధికులు ఎవరు ఉండరు పరలోకంలో? ఎవరుండరు? అబద్ధికులు ఒక్కరు కూడా పరలోకంలో ఉండరు. అబద్ధికులు ఒక్కరు కూడా ఉండరు. అది నీతి రాజ్యము, అది సత్యవంతులు ఉండేటువంటి రాజ్యం. దావీదు జీవితంలో ఎంత గొప్ప విజయం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల యొక్క సైన్యం ముందు నడిచినాడు దావీదు. మనం ముందు నడవడానికి ఇష్టపడతాం, కానీ సత్యం లేకుండా ముందు నడవడానికి ఇష్టపడతాం. ప్రభు దగ్గరికి రాత్రి ప్రభు నేను ప్రేమిస్తాను, సత్యంలో జీవించడానికి సత్యంలోనికి రా. ప్రభువే సత్యంగా ఉన్నాడు. ప్రభుని కాదని నువ్వేం చేయలేవు. సత్యంలో కాదని నువ్వు ఎంత ముందుకు పోయినా, నువ్వు సత్యంలో జీవించకుండా ఎన్ని సంవత్సరాలు జీవించినా, ఎన్ని దినాలు జీవించినా అదంతా శూన్యం, కాలిపోతుంది. దేనికోసం అబద్ధాలు ఆడుతున్నావు? దేన్ని ఆశించి అబద్ధాలు ఆడుతున్నావు? ఒకరిదొకరు అబద్ధాలు, సంఘముల అబద్ధాలు, ఒకరిదొకరు అబద్ధాలు, కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు. ఎంత భయం! ఎందుకు అబద్ధం? ఆ సత్యంలో అబద్ధం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నరకానికి పాత్రలుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, అబద్ధం నిన్ను ఆత్మీయ మరణానికి గురి చేస్తుంది. అబద్ధం ఏం చేస్తుంది? నిన్ను ఆత్మీయమైన మరణానికి నిన్ను గురి చేసుకొస్తుంది. అయితే ఈ సత్యంలో నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారా, నీ ఎదుట కూర్చున్న వాళ్ళు ఉన్నారు, నీ ముందు కూర్చున్న వాళ్ళు ఉన్నారు, నీ వెనక కూర్చున్న వాళ్ళు ఉన్నారు, నేను అడగడం లేదు. నువ్వున్నావా సత్యంలో? దావీదు సత్యంలో ఉన్నాడు. దావీదు సౌలు సత్యంలో ఉన్నాడా లేదా చూడడం లేదు. దావీదు అన్నలు సత్యంలో ఉన్నారా అని చూడటం లేదు. దావీదు తన జీవితంలో
నా జీవితంలో సత్యం ఉండాలి. ఎవరిలో సత్యం ఉండాలి లేకపోయినా నాకు అనవసరం. నా జీవితంలో సత్యం ఉండాలి. ఉందా? సత్యం ఉండాలి. సత్యం ఉంటే నువ్వు అందరి ముందు నడవగలవు, ధైర్యంగా నడవగలవు. ఎందుకంటే సత్యమును గ్రహించినటువంటి వారు వడిగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తారు. సత్యమును గ్రహించినటువంటి వారు ఎట్లుంటారు? వడిగా ఏం చేస్తారు? అడుగులు వేసుకుంటూ ఏం చేస్తారు? ముందుకు సాగిపోయేటువంటి వారుగా ఉంటారు. ముందుకు సాగిపోయేటువంటి వారు. నువ్వు సాగగలుగుతున్నావా ముందుకి? నువ్వు వడిగా ముందుకు సాగగలుగుతున్నావా? ఎందుకు సాగలేకపోతున్నావు? కారణం ఏంటి? కారణం ఏంటంటే నువ్వు సత్యంలో లేవు, అసత్యము, అబద్ధము, దురాశలలో ఉన్నావు. దురాశలతో నిండిన జీవితం, అసత్యంలో జీవిస్తూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో నీ స్వభావం అనుసరించి జీవిస్తున్నావు, కానీ దేవుని వాక్యమును సత్యమును అనుసరించి నువ్వు జీవించడం. ఇంకెప్పుడు వస్తావు సత్యంలో? ఇంకెంత సమయం కావాలి నీ జీవితంలో? ఈ రాత్రి ప్రభు దగ్గరికి రా. ప్రభు సత్యం అనుసరించి నడవాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో ప్రభు నీ వాక్యమును నిలిచి ఉండి సత్యాన్ని గ్రహించాలనుకుంటున్నాను. సత్యాన్ని గ్రహించాలంటే, సత్యంలో జీవించాలంటే వాక్య ప్రకారం జీవించడమే సత్యం. అందుకే యోహాను సువార్త 17:17 చెప్పబడింది, సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం. ఇది సత్యము. అందుకే సంఘం గురించి చెప్పబడింది, సంఘము సత్యమునకు ఏమిటంటే స్తంభమైంది. సత్యమునకు స్తంభం. కాబట్టి నువ్వు సత్యంలో ఉన్నావని చెప్పి ఇతరులను నిందించమని నేను చెప్పడం లేదు. నువ్వు సత్యంలో ఉంటే, నువ్వు సత్యంలో ఉంటే ఇతరులను నిందించమని నేను చెప్పాను. కాబట్టి రాత్రి మరి ముగించుకుంటా ఉన్నావు. దావీదు జీవితంలో జయవంతుడిగా జీవించినాడు, గొప్ప సమాధానం కలిగి ఉన్నాడు. దావీదు కాలంలో శత్రువు జ్వరబడలేకపోయింది ఇశ్రాయేల్ దేశంలో. గొలియాత్ మరి సౌలు కాలంలో గొలియాతు మరి జోరుపడ్డారు, ఫిలిస్తీన్లు జోరుపడ్డారు, దేవుని నామాన్ని దూషించినారు, ఇశ్రాయేలీల్ని దూషించినారు. దావీదుకి ఆశ్చర్యం వేసింది, ఏంది వీళ్ళంతా కవచాలు తోడుకొని ఉన్నారు, కత్తులు పట్టుకున్నారు, ఒక్కొక్కటి కత్తి చూస్తే ఒంకులు తిరుగుంది, ఒక్కొక్కటి కత్తి చూస్తే ఒంకులు తిరుగుంది. కత్తులో ఒంకులు ఉన్నాయి కానీ వీళ్ళల్లో ఏం లేవు, ధైర్యం లేదు. కత్తుల్లో ఒంకులు ఉన్నాయి కానీ వీళ్ళల్లో ఏం లేవు. ఈ దినాల్లో కూడా ఖరీదైన బైబిళ్ళు ఉన్నాయి చేతుల్లో. ఏమున్నాయి? కొరియా ప్రింట్. చేతులు ఏముంది? కొరియా ప్రింట్ ఉంది, కానీ సత్యం లేదు. సత్యం లేదు, జీవితంలో సత్యం లేదు, కుటుంబంలో సత్యం, వ్యక్తిగతంగా సత్యం. అందుకే సమాధానం లేదు. సత్యం లేకపోతే ఏముండదు? సమాధానం ఉండదు. సత్యం లేకపోతే ఏముండదు? స్వాతంత్రం ఉండదు. సత్యం లేకపోతే ఏముండదు? జయ జీవితం ఉండదు. సత్యం ఉంటే ఏముంటది? స్వాతంత్రం ఉంటుంది. సత్యం ఉంటే ఏముంటది? సమాధానం ఉంటుంది. సత్యం ఉంటే ఏముంటది? జయ జీవితం ఉంటుంది. సత్యం ఉంటే ఏముంటది? స్వాతంత్రం ఉంటుంది. సత్యం ఉంటే ఉంటుంది, సమాధానం ఉంటుంది. సత్యం ఉంటే ఉంటుంది, జయ జీవితం ఉంటుంది. సత్యం లేకపోతే స్వాతంత్రం ఉండదు. సత్యం లేకపోతే సమాధానం ఉండదు. సత్యం లేకపోతే జయ జీవితము. నేను కదా చెప్పండి, సత్యం ఉంటే చెప్పండి, సత్యం ఉంటే, సత్యమునందు ఉంటే, సత్యమును దేవుని వాక్యమునందు ఉంటే స్వాతంత్రం ఉంటుంది, ఆత్మ కలిగించే స్వాతంత్రం ఉంటుంది, సమాధానం ఉంటుంది, జయ జీవితం ఉంటుంది. వాక్యమును సత్యంలో లేకపోతే ఆత్మ కలిగించే స్వాతంత్రం ఉండదు, సమాధానం ఉండదు, జయ జీవితం ఉండదు. ఇది అనమాట జీవితం. కాబట్టి ఎటుంది? ముళ్ళు ఇటుందా, ఇటుందా? ఎటుంది? ముళ్ళు ఎటుంది? ఇటుందా, అటుందా? మోకరిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాం. అయితే పరీక్షించుకో, సరి చేసుకో. నేను విమర్శించాలని కాదు. ఇక్కడ మనం దేవుని సన్నిధికి వచ్చేది ఏంటంటే, మనల్ని మనం విమర్శించుకోవడానికి వస్తున్నాం. ఎవరిని? వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే కాదు విమర్శ, ప్రతి కూడికలో మనల్ని విమర్శించుకోవాలి. ఎక్కడ? దేవుడు ప్రతి కూడికలో మాట్లాడతాడు. బల్ల సమయంలోనే మాట్లాడు. దేవుడు ఎక్కడ మాట్లాడతాడు? ప్రతి కూడికలో మాట్లాడతాడు. బల్ల దగ్గరకు వచ్చినప్పుడే కాదు మాట్లాడేది, ప్రతి కూడికలో మాట్లాడతాడు ప్రభు. ఈ రాత్రి దేవుని వాక్యం విన్నావు, నీలో సత్యం ఉందా? అబద్ధంలో జీవిస్తున్నావు, నరకానికి వెళ్తావు, జాగ్రత్త. నరకంలో పడిపోతావు, జాగ్రత్త. నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమా?
యేసు ప్రభు వారు సత్యవంతుడైనటువంటి వాడు ఏంటి అన్నాడు. యేసు ప్రభుని ఆహ్వానించు, నీ అబద్ధాలన్నింటినీ క్షమించగలడు. నీ అబద్ధాల ద్వారా కుటుంబం పాడైపోయింది, నీ అబద్ధాల ద్వారా కుటుంబం నాశనం అయిపోయింది, నీ అబద్ధాల ద్వారా పిల్లల జీవితం నాశనం అయిపోయింది, నీ అబద్ధాల ద్వారా కుటుంబంలో సమాధానమే లేదు, నీ అబద్ధాల ద్వారా ఇంట్లో దరిద్రత వచ్చింది. నీ అబద్ధాల ద్వారానే నీ అబద్ధాల ద్వారానే వచ్చింది కుటుంబం ఇదంతా. నీ అబద్ధాల ద్వారా కుటుంబం పతనం అయిపోయింది. నీ అబద్ధాల ద్వారా పిల్లలు నిన్ను చూసి దూషిస్తూ ఉండొచ్చు, బహుశా పిల్లలు నిన్ను చూసి అసహించుకుంటూ ఉండొచ్చు బహుశా. దీనంతటికి కారణం ఏంటి తెలుసా? నీ అబద్ధాలే కారణం. నీ అబద్ధాలే కారణం. సరి చేసుకో. ఈరోజు నీ అబద్ధాలన్నీ క్షమించి నిన్ను సత్యంలోనికి నడిపించేయడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజే నీ అబద్ధాల ద్వారా నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీకు అయినటువంటి నష్టమంతటిని సరిచేసి తిరిగి నీకు సహాయం చేయడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈరోజు నువ్వు సరిచేయబడాలి అంటే, నీ అబద్ధాలని క్షమించబడాలి అంటే, నువ్వు కోళ్లను మేకల్ని అర్పిస్తే నీ అబద్ధాలు క్షమించబడవు. యేసు ప్రభువు రక్తంలో కడగబడ్డ ద్వారానే నీ అబద్ధాలని క్షమించబడగలవు. నువ్వు ఆడిన అబద్ధాలు చిన్న అబద్ధాలు కాదు. అనేక మంది నష్టమైపోయినారు నీ అబద్ధాల ద్వారా. అబద్ధపు జీవితం జీవిస్తా ఉన్నావు. యేసు ప్రభు దగ్గరికి రాయి రాత్రి, యేసు ప్రభువా నేను అబద్ధికుడిని, యేసు ప్రభువా నేను అబద్ధికురాలిని, నా అబద్ధంలో జీవించినాను, నా అబద్ధాల ద్వారా ఎంతో మంది నష్టపోయినారు, నా కుటుంబం నష్టపోయింది, నా పిల్లలు నష్టపోయినారు, నేను నష్టపోయినాను. ప్రభువా నా దరిద్రతకి, నాలో సమాధానం లేకుండా కారణం నా అబద్ధము. ప్రభువాను క్షమించు. యేసు ప్రభువా నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నేను ఆడిన ప్రతి అబద్ధంను క్షమించు, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా. నువ్వు ప్రార్థన చేస్తే, చిన్న ప్రార్థన యథార్థంగా చేస్తే, యేసు ప్రభువా నేను అబద్ధికుడు, నేను అబద్ధికురాలిని, ప్రభువా నా అబద్ధాల ద్వారా ఎంతో నష్టం వచ్చింది, నేను సరి చేసుకోలేనంత గొప్ప నష్టం వచ్చింది నా అబద్ధాల ద్వారా. ప్రభువా నా అబద్ధాలన్నీ క్షమించు, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా. నువ్వు అడిగితే ఇప్పుడు ఈ క్షణమే సత్యవంతుడైనటువంటి యేసు ప్రభువా నీ హృదయంలోనికి వస్తాడు. నువ్వు ఆడిన అబద్ధాల ద్వారా కలిగిన నష్టం అంతటినీ తిరిగి సమకూరుస్తాడు. తిరిగి నీ జీవితాన్ని సరి చేస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నిన్ను కడతాడు, తిరిగి నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు కోల్పోయిందంతా కూడా తిరిగి నీకు అనుగ్రహిస్తాడు, జయ జీవితం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీలో సంతోషం అనుగ్రహిస్తాడు, పరలోక సంతోషం. విశ్వాసమే ఈరోజు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించు, చాలు నీ జీవితం మారుతుంది. నీ జీవితం అయితే రాత్రి ఇది విశ్వాసులకు చెప్తా ఉన్నాను. విశ్వాసులైన నీవు అసత్యంలో జీవించినావు, దురాశల్లో జీవించినావు. ప్రభుని వెంబడిస్తున్నాను పేరుంది నీకు అంతే, కానీ నీలో సత్యం లేదు. దురాశ, అసత్యము, స్వభావం అనుసరించి జీవించట నువ్వు కలిగి ఉన్నావు. ఇట్లా నువ్వు జీవిస్తే నీ జీవితంలో స్వాతంత్ర్యం ఉండదు, సమాధానం ఉండదు, జయ జీవితం ఉండదు. ఈరోజు ఇప్పుడే ఇక్కడే తీర్మానం తీసుకో, ప్రభు సత్యంలో జీవించడం నాకు నేర్పించుకున్నాను. దావీదులాగా సత్యంలో జీవించడం నాకు, నీలాగా సత్యంలో జీవించడం నాకు. అందుకే ప్రభు చెప్పినాడు, భయపడకుడి, నేనేం చేస్తున్నాను, లోకమును జయించున్నాడు. ఇది ఎంత గంభీరమైన మాటలు. నువ్వు లోకమును జయించాలనుకుంటున్నావా? నిజంగా నీలో జయ జీవితం నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావా? లోకంను జయించేంత అనుభవంలోకి నువ్వు రావాలనుకుంటున్నావా? ఇది సాధ్యమే, అసాధ్యం అనుకుంటున్నావేమో. ఇది సాధ్యమే. నువ్వు సత్యంలోకి వస్తే, సత్యమందు నివసిస్తే, సత్యమును గ్రహిస్తే, సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సంపూర్ణ స్వాతంత్ర్యం నీ జీవితంలో ఇస్తే, సంపూర్ణ అధికారం యేసు ప్రభువారికి నీ జీవితంలో ఇస్తే, నీ జీవితంలో సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రభు కలిగి ఉంటాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, జయ జీవితం ఇస్తాడు, సమస్తమును బాగుగా చేస్తాడు ఆయన. నువ్వు ముందు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తిగా ఉన్నావు. నువ్వు అడుగు జాడల్లో ఇతరులు నడిచి వెళ్ళటకు అడుగు జాడలు విడిచి వెళ్ళే వ్యక్తిగా ఉంటావు. సత్యంలో జీవించడం నీకు ఇష్టమేనా? సత్యంలో జీవించడం నీకు ఇష్టమేనా? రాత్రి సియోనును వదిలి వెళ్ళకున్నప్పుడు నిజంగా తీర్మానం చేస్తావు, యథార్థంగా తీర్మానం చేస్తావు. గుట్టిటికి కాదు, దేవుని కోసం వచ్చినావు ఇక్కడికి, దేవుని వాక్యం అనడానికి వచ్చినాడు, నీతోనే మాట్లాడినాడు దేవుడు, వ్యక్తిగతంగా మాట్లాడినాడు. వేరే ఎవరు సత్యంలో ఉన్నారో లేదు నీకు అనవసరం. నువ్వు ఉన్నావా లేదా పరీక్షించుకో. మోకరించని ప్రారంభిస్తాను. విజయ్ కుమార్ అన్న మోకరించండి, మోసన రండి, మోకరించండి,
మోకరించండి, ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకోవడానికి ముందు సరి చేసుకో, చక్కబరుచుకో, సరి చేసుకో. ప్రభు నీకు అవకాశం ఇచ్చిందాడు. సరి చేసుకో, చక్కబరుచుకో. ప్రభు నీకు అవకాశం ఇచ్చిందాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను నీ లోపాన్ని చూపించి బాధ పెట్టాలని కాదు. నీ జీవితం జయవంతంగా ఉండాలని, నీ జీవితం సమాధానంతో ఉండాలని, నీ జీవితం ఆనందమయంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. ప్రభు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. సరి చేసుకో. సియోను విడిచిపెట్టకపోతే సంపూర్ణ సత్యంలోకి రా. తీర్మానం తీసుకుంటూ ప్రభు నేను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రభు నేను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రభు నేను ప్రేమిస్తా ఉన్నాడు. సత్యంలోకి రా. ప్రభుకి సాయం చేస్తాను. ఇది మొదలుకొని మీ జీవితంలో గొప్ప స్వాతంత్ర్యం కలిగి ఉంటాం, గొప్ప సమాధానం కలిగి ఉంటాం, గొప్ప జయ జీవితం కలిగి ఉంటాం. ఆరోగ్యమైన జీవితం కలిగి ఉంటే ప్రేమల దేవుడు మీకు సహాయం చేయాలి. సత్యమందు నిలిచిన్నారని మాట వింటారని నాకు ఎంతో సంతోషం లేదు. మా ప్రభావ దయగలండి సత్యమును సంపదలుగా చేస్తుంది. సత్యం కలిగి ఉంటే సమాధానం ఉంటుంది. సత్యం కలిగి ఉంటే ఏ జీవితం కలిగి ఉంటుంది. మాట్లాడుతూ వచ్చింది తండ్రి ఈ సత్యమంలో మమ్మల్ని ప్రతిష్ఠ చేసి దయగలండి ఉండాలని ఇష్టపడి వచ్చాను. దయగలండి ప్రభుత్వ దేవా మరి ఇక్కడ స్వీకరించగలను ప్రభావ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన ఈ ప్రేమతో తెలుసుకున్నాం. ప్రభావ ఇక్కడ కావాలన్నట్టు కాదు, మీరు మాత్రం సత్యమైన నిలిచినారని మాట్లాడుతూ వచ్చిన ప్రేమతో తెలుసుకున్నాం. అప్పుడే దయగలండి జీవోత్సాహం కలిగినటువంటి జీవితాన్ని మా అనుగ్రహిస్తారని మాట్లాడుతూ వచ్చిన తెలుసుకున్నాం. వారిని సభ్యుల వారి జీవితం లేదు కాబట్టి ఎంతో నష్టాన్ని వారు తీసుకువచ్చారు. అక్కడ ఉండకుండా దైవంగా ఉండాలని మీరు చేసుకుంటున్నాను. తెలుసుకున్నాం. ఇది తండ్రి ప్రభుత్వ దేవ ఎవరో ఈ కార్యం మీరు లోతుగా జరిగించడం ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి సమయం పోతే సమయం రాదు, సరి చేసుకునే సమయమే ఇది. దాని విధంగా నీటి మించిన మారు మనసు పొందిన అవకాశం లేకపోతుంది. దైవం రావకుండా మీరు ప్రేమతో హెచ్చరిస్తూ వచ్చారు. దైవం కరుణతో ధైర్యంతో హెచ్చరిస్తూ వచ్చారు. దాని అందరూ చేసుకుని ప్రభావ సత్యమైన నిలిచి ఉండకు మీరే నేర్పిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీరైనా తండ్రి మా అందరి జీవితాల్లో మీరు పరీక్ష చేసుకోవడం మీరే సెలవిస్తూ వచ్చారు. నిజమే ప్రతిదినం మేము పరీక్షకు లోనయ్యాలని మీరు సెలవిస్తారు. అందుకే తెలుసుకున్నాం. ఈ నిలిచినటువంటి శ్రేష్టమైన భాగాన్ని మా కొరకే విడిచినట్టుగా తెలుసుకున్నాం. దానికి తృప్తిగా ఆత్మీయ జీవితాన్ని ముందుకు ఎలా కొనసాగిపోవడం అది మాకు నేర్పించడం భావిస్తున్నాం. ప్రభావం ఎవరైతే యేసుక్రీస్తును సురక్షగా అంగీకరించకుండా వారు తమ జీవితంలో సత్యమంది లేకుండా ఉన్నారు, వారందరితో మీరు మాట్లాడినట్టుగా తెలుసుకున్నాం. ప్రభావాలండి మరి దీని ద్వారా అనేక మంది వేరు మందులకు మీరే సాధించారు. ప్రభావ భవిష్యత్ దినాల్లో ఎప్పుడైనా వాక్యం ద్వారా అనేక మంది సంఘానికి చేర్చడానికి మీరే సాధించడం ప్రారంభిస్తున్నాం. మీరందరూ నమ్మకమే దేవుడు, ప్రభావ గాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మరోసారి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతగా మనం స్వీకరించుకున్నాం. ప్రభావాన్ని ఉన్న వాక్యాన్ని ఏకని పరిపదీయమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ సరిచేసి అనుబంధులు అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. దయగలండి మారుమను తిరిగి మారుమనసు పొందుమని రాయబడుతూ వచ్చింది. ప్రభావాన్ని ఒకరితో ఒక అబద్ధం ఆడబడింది. ప్రభావాలు ఏమి మరి పిల్లలతో అబద్ధం ఆడబడింది మీరు హెచ్చరిస్తూ వచ్చారు. అందుకే తెలుసుకున్నాం. ఆ విధంగా దయగలండి భవిష్యత్ దినాల్లో ఏ విధంగా సత్యవంతు అందరినీ నిలిపే జరుగుతుంది. తెలుసుకున్నాం. సత్యవంతు ప్రతిష్ట చేసి జరుగుతుంది. తెలుసుకున్నాం. అప్పుడే ప్రభావ స్వాతంత్ర్యము సమాధానము జీవితాన్ని ఆర్థిక విజయం మాకు అనుగ్రహిస్తారని దైవంగా మీరు హెచ్చరించండి. ప్రేమతో తెలుసుకున్నాం. ఖాళీగా ఈ వాక్యాన్ని సమృద్ధిగా హృదయంలో నింపుకొని
ప్రభువా వెళ్ళేటప్పుడు వారు దైవతాన్ని స్మరించుకుంటూ మీరే సాయించి ప్రభా దైవతాన్ని అందుకే వందనములు స్తోత్రాలు చెల్లించుకున్నాం. దీని ద్వారా హృదయాలు మార్చబడి భవిష్యత్ దినాల్లో ప్రభా సమయంలో తిరిగిన కదలవారిగా మీ కార్యాన్ని ఎప్పటికీ ఆసక్తి ఉంటూ మీరే సాయించి ప్రార్థిస్తున్నాం. ప్రభా 2 దినాలు పరిచయబడి మీ దాసుని మీ శిలువ దాచి అభిషేకించడానికి వందనములు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభా రేపు ఉదయకాలం రేపు మధ్యాహ్నం ప్రభా రేపు సాయంత్రం కూడా ఉంది. దాసుని మీ శిలువ దాచి అభిషేకించి వాటిని నేను ఎవరికి వందనములు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకే వందనములు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆ విధంగా ముందున్న జీవితంలో ప్రభా ప్రసాద్ అనుగ్రహించడం ప్రార్థిస్తూ సాయం కలిగిస్తూ సమస్యమైన మీకు ఆరోపిస్తూ వేస్తున్నాము వేడుకను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి 3 రోజులు మీటింగ్లో 2 రోజులు దేవుడు మహాత్ముడి దేవుడు జరిగిస్తూ వచ్చినటువంటి కార్యాలు ఆశ్చర్యకరమైనవి. కాబట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటూ వచ్చాడు. మేము ప్రార్థన చేసిన వ్యక్తిగా మీకే మహిమ వచ్చినట్లుగా ఈ కోరికలు జరగాలని మేము ప్రార్థిస్తూ వచ్చాము. ఎందుకంటే మనకు కౌంటింగ్ కాదు కావాల్సింది, దేవుని యొక్క మహిమ అనేది, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రభావం మనం చూడాలి. అది బుద్ధి మీద చాలు. మరి సత్యంగా అనేకులు దూరము దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. ఇది వాస్తవం. గత దినాల్లో కూడా కొంతమంది నన్ను అడుగుతూ వచ్చారు. 3 దినాలు కొంతమంది భాషల్లో 3 దినాలు ధారాళంగా వాటిని వినిపించారని. కాబట్టి ఎంతోమంది రహస్య క్రైస్తవులు కూడా దేవుని యొక్క సత్యంతుల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నారు. అందుకు సంతోషిస్తున్నాం. సంతోషించడమే కాకుండా వారి హృదయాలు దేవుని వైపు తిప్పుకొని సత్యాన్ని అనుసరిస్తే సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. అంతేకాదు వారి జీవితాలు సమాధానకరంగా ఉంటాయి. వారి జీవితంలో జీవితం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈనాడు సమాధానం లేని జీవితాలు, జీవితం లేనటువంటి జీవితాలు. కారణం ఏంటంటే అసత్యం. ఈ అసత్యాన్ని ఏలుబడి చేసేది అసత్యకుడు, అబద్ధ జనకుడైనటువంటి సాతాను. కాబట్టి ఇలాంటి సత్యం అనేటువంటి సత్యవేద గ్రంథం, అందుకే దేవుని యొక్క వాక్యము సత్యవేద గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దాన్ని సత్యవేద గ్రంథం. అనేక గ్రంథాలు ఉన్నాయి, కానీ ఈ గ్రంథానికి సత్యవేద గ్రంథం అనేది, ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. మంచి చెడు రాయబడి ఉన్నాయి. కొన్ని గ్రంథాల్లో మంచి రాస్తారు, చెడు మాత్రం రాయదు. కానీ సత్యవేద గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనము మరి ముఖ్యంగా ఈ యొక్క గర్భపాలు మత్స్యులు దేవుని యొక్క మహాకృపను బట్టి కరెంటు కూడా గత 2 దినాల ముందు మరి మీటింగ్ ముందుగా ఎంతో కాలం ప్రజల్లో ఎక్కడ చూసినా మరి వారిలో అనేక అసంతృప్తి ఈ కాంతి విషయంలో చాలామంది వింటూ వచ్చారు. ప్రభుత్వాన్ని నిందించడం, ప్రజలు నిందించడం, లేక నాయకులు నిందించడం, అది వేరే అఫ్కోర్స్ మాకు అవసరం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2 దినాల కరెంటు కూడా దేవుడు స్వాధీనం పంచుకున్నాడు. ఇది దేవునికి మహిమ. అలాగే రేపు దినం కూడా రేపు మన దేవుని యొక్క పరిశుద్ధ దినం. అయితే ప్రతి ఒక్క సంఘాల్లో, ఆయా సంఘాల్లో ఆరాధన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అది జరిగిన తర్వాత 3 గంటలకు ఇక్కడ తిరిగి మనము ఈ యొక్క బాపట్ల, యెరూషలేము ప్రాంత ప్రజలు, అనగా బ్రాంచెస్లో ఉన్నటువంటి యవనస్తులు కోరిక జరుగుతుంది. కాబట్టి దైవ సేవకులు మన మధ్యలో ఉంటారు. మీరందరూ కూడా మీ యవన బిడ్డలు తీసుకురండి. ఎందుకంటే యవన కాలంలో శత్రువు సాతాను ఎంతగా దాడి చేస్తున్నాడో ఈనాడు మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. కాబట్టి ఈ విషయాలు బిడ్డల భవిష్యత్తు వరకు వారికి సరైనటువంటి సత్య మార్గంలో నడిపించడానికి ఇది ఒక అవకాశం, సదవకాశం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోవడం చాలా మన జీవితాలు, కుటుంబ జీవితాలు, బిడ్డల జీవితాలు
దౌర్భాగ్య స్థితికి దారి చేస్తాయి. కాబట్టి అలాంటి స్థితి కాకుండా ఉండాలంటే బాల్య దశ నుండి మరి బాలుడైనటువంటి దావీదు జీవితంలో బాల్యం నుండి దేవుడిని మహిమపరుస్తూ వచ్చారు, దేవుడిని ఘనపరుస్తూ వచ్చారు. కాబట్టి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. కాబట్టి దేవుడిని ఎవరైతే బాల్యం నుండి ఆయన మహిమపరుస్తారో ఘనపరుస్తారో అటు వారి దేవుడి జీవితంలో వారి జీవితాల్లో జై జీవితం ఉంటుంది, అలాగే వారి కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. కాబట్టి సత్యాన్ని స్వతంత్రులుగా చేసుకోవాలి. ఇదే మన జీవితంలో బ్రతికిస్తుంది, యథార్థత, సత్యం. అందుకే యేసయ్య యథార్థముగా ఏ విధంగా సత్యముగా ఎదుట నేను ఎలా జీవించాను ఒక్కసారి జ్ఞాపకం వెంటనే దేవుడు కార్యం చేస్తూ వచ్చాను. అలాంటి కార్యం మన జీవితంలో చూడాలంటే సత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈనాడు చాలా ఎవరు నోట్ చూసినా అబద్ధం, ఎక్కడ చూసినా చిన్న చిన్న విషయాన్ని కూడా అబద్ధం ఆడుతూ ఉంటారు. మన అందుకే వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి, సంఘముగా సమాజంగా మనం విమర్శించుకోవాలి. ప్రతి క్షణం ఆ యొక్క ప్రభు బలంలో చేసేటప్పుడే కాదు నా చెప్తూ వచ్చే. కాబట్టి ప్రతి క్షణం, ప్రతి దినం, దినదినం, అనుదినం, అనుక్షణం. అందుకే దావీదంటే నన్ను పరీక్షించును, పరిశీలించును, పరిశోధించు అంటాడు. చూసారా ఎంత మరి ఆ విధంగా నీవు నేను మనం చెప్పగలిగింది ఇంకెక్కడ అసత్యం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం పరీక్షించుకోవాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. దేవునితో మహాకృపను బట్టి 2 దినాలు దేవుడు జై జీవితాన్ని, జయోత్సవాన్ని అనగా తన నామాన్ని మహిమపరచుకున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారని ప్రభుత్వాన్ని నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే రేపు దినం కూడా 3 గంటలకు ఎవరి బిడ్డలైనటువంటి వారిని తీసుకురావాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాము. అలాగే మరలా తిరిగి రేపు సాయంకాలం సువార్త కూడిగా మరలా ఈ అంశంలోనే బాల్య దశ తర్వాత యవన దశ ఉంటున్నట్టు మరి అవి కూడా దేవుడు మన దేవుని యొక్క సమయాన్ని పోలగా దేవుడు అతను ఒక దాసుని మరుగుపరుచుకుని వాడుకునే రీతిగా మరి దేవుడు కార్యం జరిగినట్టుగా ప్రార్థన పూర్వకంగా మీ అందరూ కూడా రావాలని మనం చేస్తున్నాం. మీ అందరికీ ఇప్పుడు భోజనం చిత్తపరచున్నది, భోజనంతరం మీకు దృహాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటా. బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినటువంటి వారు రేపు సమయానికి రండి. 10 గంటలకు ఆరాధన కాబట్టి వచ్చి రేపు ముందుగా మీకు ఆరాధనకి సమయం ఇవ్వబడుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆరాధన వర్తమైన వెంటనే కాబట్టి మీరు ముందుగా వచ్చి ఆరాధన వర్తమానం విని వాక్య వెలుగులో మీరందరూ కూడా ఆరాధించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కనుక సంఘం తట్టగట్టబడి ఉండండి. అపొస్తలుల బోధ సహవాసం చెట్లు ఎట్టగొడవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పనులు తండ్రి ఉదయం నుంచి ఇంతవరకు శ్రేష్ఠ సమయంలో ఉన్నారు. ప్రభా ఈ దినమంతట్లో మీరు మా మీద చూపించిన అత్యంత గొప్పదైన, ధారాళమైన, సమృద్ధి అయిన, పరిపూర్ణమైన మా ప్రభావాన్ని కృపంతటిగా విమర్శిస్తూ ఉన్నాము. ప్రేమగల మా పనులు తండ్రి బంధుశత్రు కలవరపరిచి సిగ్గుపరచవాలని, ఆటంకపరచవాలని హరించినప్పటికీ పరిపూర్ణ విజయమును ప్రభావం మీరు అనుగ్రహిస్తూ వచ్చిన దానికి అందునిమిత్తమై ఓ ప్రభా పరిచయలో పాలుభాసులైనటువంటి దయ సేవకులందరినీ కూడా వారిని పరిచయలో దీవించి ముద్రవే రాను దేవుని కొరకే బలమైన పాత్రలుగా ఇంకొక బలపరిచి మీరు వాడుకుంటారండి. ప్రేమగల తండ్రి పరిచయం ఏమాత్రం ఆటంకం లేకుండా ఎంతో చక్కగా ఓ ప్రభా సమయానికి సమస్తం జరుగుట్లో మీరు చూపించిన మీకు ఉంటున్నారు. ఉదయకాలం రోజు ప్రార్థన పాటల్లో, వాద్యంలో, బైబిల్ స్టడీ వర్తమానంలో, అదే సమయంలో తిరిగి ఓ ప్రభా ప్రార్థన చేస్తా ఉన్నాము. బాప్తిజం కొరకైన వర్తమానంలో, బోధ సహవాసంలో ఓ ప్రభా తిరిగి బాప్తిజం గురించి ప్రభా హైదర్పేట కాలంలో వెళ్ళరాగలుగుతూ ఓ ప్రభా తిరిగి ఓ ప్రభా హస్తనిక్షేపం కొరకైనటువంటి వర్తమానంలోను, ఓ ప్రభా వాగ్దానంలో, హస్తనిక్షేపంలోను మీరు చూపిన తృప్తిగా తిరిగి కొంత గ్రామం తర్వాత ఈ స్వార్థి గుడి కలివిలో కూడా మీరు ఇచ్చిన తృప్తిగా ప్రభా మెట్టుకు ఈ పరిచయలన్నింటిలో మీరు చేసిన కృపంతనే, చూపించిన కృపంతనే, చేసిన సహాయంతోకే మనం నిలుస్తాము. ఈ 3 దినాల ప్రత్యేక గుడికిలో 2 దినములు ఈ విధంగా పూజ చేసుకోవడానికి మీ కృపను బట్టి ఇచ్చిన తృప్తి అవుతున్నారు. రేపటి దినం కూడా ఓ ప్రభా ఈ 2 దినముల కంటే అధికమైన నీ ప్రభావ మహిమలు అనుభవించిన దినంగా చేయము, అధికంగా మీ మహిమలో పాలిభావసులుగా చేయము, అధికంగా మా సంతోషం ఈ 2 దినముల సంతోషం కంటే ఇంకా అధికమైనట్లుగా చేయము. ఓ ప్రభా పరిపూర్ణ సంతోషానందములలో మమ్మల్ని పాలి భాగస్తులుగా చేయమని వేడుకుంటున్నాము. ప్రభా రేపు ఉదయకాల ఆరాధన
అంతట్లో బలపరిచి వాడుకుంటాడు దాచుకున్నాను. అదే సమయంలో ప్రభా రేపు మన యవనస్తుల కుడికిలోను ప్రభా తిరిగి సాయంకాలం ఆఖరి కుడికిలోను మీరు ఎట్లు చూపిస్తున్నామని బలపరిచి నామని కొరకాయ వాడుకుంటున్నామని మీ పాసలో చేస్తున్నాను. ప్రభా ఈ ప్రతి కుడికల్లో ఎవరెవరైతే ఆయా విభాగాల్లో పరిచయం చేస్తున్నారో, వంశాలలో మందిరం శుభ్రపరిచే పరిచర్య, పాత్రలు శుభ్రపరిచే పరిచర్య, అంత మాత్రమే కాదు ఓ ప్రభా అన్ని చక్కగా ఉన్నాయో లేదో చూసుకునేటువంటి ఓ ప్రభా పరిచయలో ఓ ప్రభా ఎవరైతే పాల్గొస్తున్నారో మైక్ సెట్టింగ్ ఇతర పరిచయలో పాల్గొస్తున్నారో అందరిని బట్టి ఉన్నారు. ఓ ప్రభా వాళ్ళు చేసిన పరిచయలు తగిన ఖర్చులు దయచేయండి. తగిన దీవుని దయచేయండి. అంత మాత్రమే కాదు ఎవరైతే ప్రత్యేక కుడికులు కొరకాయ ఎవరైతే మెలకువగా ఉండి ప్రార్థిస్తున్నారో, ఓ ప్రభా కన్నీరు గారుస్తున్నారు, అంగలారుస్తున్నారు, ప్రభా నీ మహిమను నూతనంగా చూపించమని ప్రభా సాగిలపడి వేడుకుంటున్నారు. వారందరిని బట్టి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం. అంతేగాక ప్రాముఖ్యంగా మీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. బోసన ప్రభా ఇస్తిరేక ప్రభా అది మాత్రమే కాదు షారూన్ మేకి వారిని బట్టి కూడా వందనాలు నిలుస్తా ఉన్నాం. ఓ ప్రభా వారు దీవించమని వేడుకుంటాం. వారి పరిచయం బహుగా ఫలభరితంగా, బహుగా దీవెనకరంగా, బహుతరం సంతోషదాయకంగా వారి పరిచయం గురించి మనం వేడుకుంటున్నాం. కుటుంబాన్ని వారు దీవించని వారిని చేయండి. ఓ ప్రభా ఇంకా ఆశీర్వాదకరమైనటువంటిగా వారి పరిచయను విధించమని ఈ స్థలంలో ప్రార్థిస్తున్నాం. బ్రాంచెస్ నుంచి వచ్చినటువంటి మా ప్రియ సహోదరులు దేవుని సేవకులైనటువంటి వారిని బట్టి ఉన్నాం. తిమోతిని బట్టి వందనాలు. విధాస్త్రాలు కూడా బాగాలేదన్నా మంచి ఆరోగ్యం లేదు. ఎంజాయ్ కూడా కేదేశ్వరుని బట్టి వందనాలు. పిల్లల్ని బట్టి విశ్వసిస్తున్నాం, పరిచయం జీవించండి. రత్నభవనాన్ని బట్టి వందనాలు. బల్లిపతి విశ్వని బట్టి విశ్వసిస్తున్నాం, పిల్లల్ని జీవించండి. శాంబల్ని బట్టి వందనాలు. ఫీబిని బట్టి విశ్వసిస్తున్నాం, కుటుంబాన్ని జీవించండి. ఓ ప్రభుత్వం తెలుసు స్థానిక సంఘము పరిశుద్ధులందరిని బట్టి విశ్వసిస్తూ యెరూషలేము నుంచి వచ్చినటువంటి మా ప్రియ పరిశుద్ధులైన సోదరులందరిని బట్టి వందనాలు. వారందరిని బట్టి విశ్వసిస్తూ తిరిగి ప్రభావ మేము వెళ్తా ఉంటుండగా గోరు సహవాసం మేము దీవించు. మీరు మా గృహంలో చేరుపడేంత మాతో ఉండి మీ ప్రేమస్సుని మాకు తోడు పంచుకోండి. ముందున పరిచయం కొరకే మమ్మల్ని నూతన పరిచయం సిద్ధపరిచి నింపి మీ నామం కొరకే వాడుతున్నామని ఈ 2 దినముల నీ మహిమ సన్నిధి మమ్మల్ని అనుభవింపజేసినంతటికై రుణస్థులమని కృతజ్ఞతలు చెల్లించి సాగిలపడుతూ ఇంకా అధికమైన మహిమ, అధికమైన ఆనందము, ఓ ప్రభా అధికమైనటువంటి నీ ప్రభావ మహిమను మాలో మా అనుభవంలో ఉంచుకుని వేడుకోండి. ప్రభా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున రేపటి దినం ప్రభా మునుపటి కంటే అధికమైన మేలు, అధికమైన సాయం, అధికమైన మహిమ, అధికమైన ధారాళమైన మీ కృపను అనుభవించే సమయం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినటువంటి వారు రేపటి దినమున ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధిలో చేరి ఆరాధించుటకై వారికి కృప అనుగ్రహించమని శత్రుతంత్రం లయం చేయమని వారి పక్షంగా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట విధమైన వాక్యం మీరు కట్టింపజేయమని ప్రతి ఒక్కరిలో నేను వదనలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వదనలు చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ శ్వాసం, రక్షణాత్మ యేసుక్రీస్తు వారి కృప, బాల్య దశలో పాలు తాగు దశలో బాల్య దశలో ఆ బాల్య దశలోనే దావీదు వలె జయవంతమైన జీవితం, సమాధానకరమైన జీవితం, సంపూర్ణ స్వాతంత్ర్యం దేవుల్లో కలిగి ఉండి జీవించే జీవితం మనమును కలిగి ఉండటై లోకంలో జయించిన అనుభవం మనము కూడా క్రీస్తు యేసు ప్రభువారి వలె కలిగి ఉంటున్నాం. ఆ రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప సత్యమును తన వాక్యమును ప్రతిష్ఠ చేయబడి దాన్ని అనుసరించి జీవించున్నాయి. దావీదుకు సహాయపడినట్లు శరీరమందు జీవించినప్పుడు సమయంలో యేసుక్రీస్తు ప్రభువారికి సహాయపడినట్లు ఆ రక్షణార్థమైనటువంటి సత్యవంతులైన యేసుక్రీస్తు ప్రభువారి కృప మనము సత్యం అనుసరించి జీవించినట్టు, సత్యమందు ప్రతిష్ఠ చేయబడి సత్యం అనుసరించి జీవించినట్టు మనకు సహాయం చేసి నడిపించును గాక. సాతానుకు దాసులమై నిత్య మార్గమును వీడగా పతనమైన మా బ్రతుకులు నిత్య జీవముగా మార్చితివా. నిత్యము నిన్నే సేవింప సత్యవాక్యమును సరితివా. నిత్యము నిన్నే సేవింప సత్యవాక్యమును సరితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి
పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా. రమణ